దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు ఆయన శక్తి కలిగిన కృపను మన ఎడల కనపరిచి ఈ 12వ దిన ఉపవాస కూడికలో ఈ దినం ప్రభు మన జీవితంలో చేయబోతున్న ఆధ్యాత్మిక గొప్ప కార్యాలను బట్టి ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. ఈ సమయంలో చేరి కూడి ఉన్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలండి. ప్రభు ఆయన ఉచితమైన కృపను మన ఎడల కనపరిచి గతించిన 11 దిన ఉపవాస కూడికల్లో ప్రభు శక్తి కలిగిన కార్యాలు ప్రభు మన జీవితంలో జరిగించిన విధానం బట్టి ప్రభును స్తుతిస్తా ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో ఈ ఉపవాస కూడికలో ప్రారంభం నుంచి ప్రభు యొక్క సన్నిధి మనకు తోడుగా ఉంచి ప్రభు నడిపించినట్లు, దుష్టుని ప్రతి కార్యములు ప్రభు లయపరుచినట్లు, ఆటంకముల నుండి, శోధన నుండి, సమస్యల నుండి, ఇబ్బందుల నుండి, పోరాటాల నుండి ప్రభువే మనల్ని విడిపించినట్లు, ప్రభువే మనల్ని బలపరుచినట్లు ఈ ఉదయం ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. ప్రభు కార్యాల కొరకు ఎదురు చూద్దాం. ప్రభు ఎన్నో నూతనమైన వాగ్దానాలు, ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు చేయగలిగిన సర్వశక్తుడై ఉన్నాడు. ఆయన ప్రారంభ దినం నుండి నేటి వరకు ఎన్నో రీతులుగా ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు, మనల్ని బలపరుస్తూ వచ్చాడు, మన జీవితాల్లో నూతనమైన వాగ్దానాలు ప్రభు చేస్తూ వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో మన ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. ప్రార్థనతో ఏదైనా ఉపవాస కూడిక మనం ప్రారంభించుకుందాం. ప్రభు శక్తి కలిగిన కార్యాలు, ప్రభు మహిమ కలిగిన కార్యాలు మన జీవితాల్లో జరిగించబడి, దుష్టిని ప్రతి కార్యములు లయపరచబడి, సాతాను బంధకముల నుండి, సాతాను పోరాటాల నుండి ప్రభు మనల్ని తప్పించి విడిపించినట్లు, దేవుని మహోన్నతమైన సన్నిధి మనం అనుభవించినట్లు, ప్రభు ఆయన గొప్ప కృపను మనలో కనపరుచినట్లు మన ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. ఈ సముఖంలో ప్రార్థిద్దాం. ప్రతి ఒక్కరూ, ఏ ఒక్కరు మౌనంగా ఉండద్దండి. ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. ప్రభు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. గత దినం ప్రభు మనల్ని ఎస్తే ఉపవాస ప్రార్థనలో వారికి వచ్చిన ప్రతికూల పరిస్థితుల గురించి ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఈ దినం ప్రభు మనతో మాట్లాడినట్టుండగా ఎస్తేరు ఉపవసించి ప్రార్థించినప్పుడు, యూదులు ఉపవసించి ప్రార్థించినప్పుడు, మొర్దెకై ఉపవసించి ప్రార్థించినప్పుడు వారి జీవితంలో కలిగిన మేలు, ఆశీర్వాదాలు ఏంటో ఈ దినం మనం ధ్యానించుకోబోతున్నాం. ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. సర్వోన్నతుడా, సర్వాధికారివైన దేవ, సర్వశక్తిమంతుడమైన మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవానికి స్తోత్రాలయ. పరిశుద్ధుడా, మీకు వందనాలయ. నమ్మదగిన వాడానికి స్తోత్రాలు తండ్రి. జీవం కలిగిన దేవా, జీవాధిపతిమైన మా తండ్రి, నీ స్తోత్రాలయ. అత్యున్నత సింహాసనాసీనుడైన పరిశుద్ధుడా, మీ స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నాయన మేమందరం నీ పాసము కనుకొస్తున్నాం, నీ నామాన్ని స్తుతించుచున్నాం. గతించిన దినములన్నీ ప్రభా నీ కృపలో వర్ధిల్లింపచేసి 11 దిన ఉపవాస కూడికలు మీ సన్నిధి మహిమకరంగా మీరు జరిగిస్తూ వచ్చి 12వ దినం నాయన నీ నామాన్ని స్తుతించి ఆరాధించి కిన్నపరిచేటి గొప్ప కృపను, ఇట్టి గొప్ప అమూల్యమైన అవకాశాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నమ్మదగిన వాడానికి స్తోత్రాలు తండ్రి. బలహీనులను బలపరిచే దేవుడు, కృంగిపోయిన వాడిని బలపరిచే దేవుడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేసే దేవుడు తండ్రి. ప్రార్థించి వారి పక్షంగా నిలబడే దేవుడు, శత్రు పోరాటాల నుండి, మానసిక ఒత్తిడి నుండి, బలహీనత నుంచి విడిపించగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు నాయన. ఈ ఉదయం నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను కనపరుస్తున్నాం, నీ నామాన్ని కీర్తిస్తున్నాం. ప్రభా నీ కొందనాలని ఎంతమంది ఈ మాటలు వింటున్నారో, ఇది ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి వారి జీవితంలో మీరు ఆశ్చర్యకార్యాలు జరిగించండి. ప్రతి వారి జీవితంలో మీరు అద్భుత కార్యాలు జరిగించండి. ప్రతి వారి బానిసపు కట్లు యేసు నామములో మీరు తెంచివేయండి. ప్రతి వారి బంధకాలు మీరు తొలగించండి దేవా. ఈ ఉదయం మీ కృపను, మీ కనికరం ప్రతి ఒక్కరిపైకి రానియండి ప్రభా. ప్రతి వారి మొరను మీరు ఆలకించండి నాయన. ప్రతి వారి కన్నీరు మీరు తుడవండి ప్రభా. ఏ దుఃఖముతో, ఏ వేదనతో, ఏ కన్నీటితో నీ పాసములో ప్రభు ప్రాధేయపడుచున్నారు. సర్వశక్తి గల దేవా, నీవే ముట్టి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం. నీవే ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. నీవే విడుదలమని ప్రార్థిస్తున్నాం. మీరే అద్భుతం చేయమని ప్రార్థిస్తున్నాం. నమ్మదగిన వాడానికి స్తోత్రాలు తండ్రి. కన్నీరు తుడుచువాడవు మీరే ప్రభువా. అయ్యా, మీ కవిలలో, మీ కన్నీటి బుడ్డిలో ప్రభా మా కన్నీరు దాస్తున్న దేవుడు నాయన. మా ప్రతి కన్నీరు తుడవబోడానికి ఇష్టపడుతున్న దేవుడు నాయన. నీకు స్తోత్రాలు తండ్రి. ఈ దిన ఉపవాస కూడిక ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని బలపరచండి అయ్యా. క్రీస్తుని బండపై మమ్మల్ని నిలబెట్టండి ఆయన. ఏ బంధకాల చేత, ఏ అపవాది శోధనల చేత, ఏ బాధకట్ల చేత బాధించబడుతూ, బంధించబడుతూ, చిక్కుబడి అయా నిట్టూర్పులు, వేదనలో చిక్కుబడ్డామో యేసు క్రీస్తు నామములో మీరు మమ్మల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి కట్లు మీరే తెంచుమని ప్రార్థిస్తున్నాం. ఉపవాస ప్రార్థనలో నిలవబడే జీవితం,
న్యాయ వ్యతిరేకంగా ఉన్న మరణమైన జీవమైన అది ఏమైనప్పటికీ ధైర్యంగా నిలబడే జీవితం నాయన ఎస్తేరుకి ఇచ్చినట్లుగా మాకును మీరు దయచేయండి. మా జీవితాలను ముట్టండి. మా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించండి, బలపరచండి. శక్తి కలిగిన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు, ఆత్మ కార్యాలు, అద్భుత కార్యాలు మీరు జరిగించండి. దేవా, ఈ ఉదయం ప్రతి ఒక్కరి మీరు దర్శించండి ఆయన. ప్రతి బానిసపు కట్లు మీరు తెంచివేయండి. అంధకారపు క్రియలు లయపరచండి ఆయన. వాయుమండల దురాత్మ శక్తుల సమూహాన్ని యేసు నామములో బంధిస్తున్నాం దేవా. బలవంతుని యేసు నామములో బంధిస్తున్నాం. ఆటంక శక్తులను, అభ్యంతర శక్తులను, పోరాటాలను, వాయుమండల శక్తుల ప్రభావాలను యేసు నామములో బంధిస్తున్నాం. ఈ దినం, ఈ ఉదయం నీ అత్యధికమైన కృప, నీ బాహుబలం మాపై చాపండి. నీ కనికరం మాపైకి రానియండి. నీ కృప మాపైకి రానియండి. మీరు మమ్మల్ని బలపరిచి, స్థిరపరిచి, లేవనెత్తమని, ఆటంకముల నుండి విడిపించమని, శోధన నుండి విడిపించమని, బంధకముల నుండి విడిపించమని, బాధకట్లు మీరు తెంచివేయమని, ప్రతి కాడి మీరే విరగొట్టమని దేవా, మీ అద్భుతమైన కృపను మాపై కనపరచమని ప్రార్థిస్తున్నాం. సర్వశక్తిమంతుడా, మీ అభిషేకాన్ని మాపై కుమ్మరించండి అయ్యా. మీ ఆత్మ బలముతో మమ్మల్ని నింపండి అయ్యా. తుచ్చమైనవి, నీచమైనవి, మీకు అయాసకరమైనవి, నీకు అయిష్టమైనవి మా జీవితంలో కాల్చివేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి కాడి మీరే విరగొట్టమని ప్రార్థిస్తున్నాం. అందరి బంధకాలు తెంచివేయండి అయ్యే ఉదయం. ఏ రోగాలతో, ఏ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు, ఏ వేటిని కోల్పోయారు, ఏవేవి బలహీనంగా ఉన్నామో అన్ని విషయాల్లో బలపరచండి. కోల్పోయినది తిరిగి దయచేయండి అయా. సమస్తమును నూతనమైనవిగా చేయించిన దేవుడు నాయన, క్రొత్తవిగా మార్చే దేవుడు ప్రభు. అట్టి నూతన క్రియలు మా జీవితాలు మీరే జరిగించి బలపరిచి స్థిరపరచమని నజరేడైన సర్వశక్తి కలిగిన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలండి. ప్రభు ఆయన శక్తి కలిగిన కృపను మన వెళ్ళ కనపరిచి ఈ దినం ఉపవాస కూడిలో ప్రభు సన్నిధిలో ప్రార్థించడానికి, ఆయన మాటలు ధ్యానించుకోవటానికి ప్రభు మనకి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి, ఇటు గొప్ప తరుణాన్ని బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఈ సమయంలో ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. దేవుని వాక్య గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందామండి. నిన్నటి దినాన ఎస్తేరు ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి ఏంటో మనం గమనిస్తూ వచ్చాం. దేవుని మాటలు వింటూ వచ్చాం. ఎస్తేరును దేవుడు ఏ విధంగా ఎన్నుకున్నాడు, మొర్దెకైని ఏ విధంగా ఎన్నుకున్నాడు, వారిలో నీతి క్రియలు ప్రభు ఎలాగో చూచాడు, వారు ఎలాగో ఉన్నతమైన స్థానానికి వెళ్ళారు, వారి జీవితంలో వచ్చిన ప్రతికూల పరిస్థితులు ఏంటి, ఆ ప్రతికూల పరిస్థితుల్లో వారు దేవునిపై ఆధారపడిన జీవితం ఏంటి, ఇవన్నీ కూడా ప్రభు సన్నిధిలో మనకు జ్ఞాపకం చేసుకుంటూ మనం మాట్లాడుకుంటూ ఆ మాటలు వింటూ వచ్చాం. ఈ దినం కూడా ఎస్తేరు ఉపవాస ప్రార్థనలో ఉన్న ఆ శక్తి కలిగిన కార్యాలు ఈ దినం మనం రుచి చూడబోతున్నాం. ప్రభు అట్టి కార్యాలు, అట్టి నూతన క్రియలు ప్రభు మన జీవితాల్లో జరిగించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, నిన్నటి కాల దినంలో ప్రభు మనతో మాట్లాడు. ఎస్తేరు మొర్దెకై ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు, యూదులు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ఎస్తేరు న్యాయ వ్యతిరేకముగా ఉన్నను రాజు సన్నిధికి వెళ్ళి నిలబడినట్లుగా ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనాన్ని మనం ధ్యానించుకున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రతికూల పరిస్థితులు వచ్చినా, న్యాయ వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చినా, నశించదనని ఎస్తేరు అక్కడ మాట్లాడుతుందండి. తను నశించిపోయినా యూదులకు మాత్రం విజయము, విడుదల ప్రకటించాలని, తన ద్వారా యూదులకు సహాయం రావాలని మొర్దెకై చెప్పాడండి. నీవు రాజనగర్లో ఉన్నానని నేను తప్పించుకుంటాను నువ్వు అనుకోవద్దు. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉంటే యూదులకు సహాయం వేరొక దిక్కు నుండి వచ్చును. ఈరోజు మనకు సహాయం చేసే దారులు ముయ్యబడినా, మనకు సహాయం చేసేవారు తమ మనసు మార్చుకొని వారు మన మీద కఠినులుగా మార్చబడినా, మనకు సహాయం చేయకుండా వారి చేతిని వెనుకకు తీసుకున్నా, సహాయం వేరొక దిక్కు నుండి ప్రభు మనకు నడిపించబోతున్నాడు. మొర్దెకై ఎస్తేరుతో చెప్తున్న మాట, ఎస్తేరు నువ్వు రాజనగర్లో ఉన్నావని నువ్వు తప్పించుకుంటాను నువ్వు అనుకోవాకు. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉంటే, రాజు దగ్గరికి వెళ్ళి ఏమి చెప్పుకోకుండా ఉంటే, రాజు దగ్గరికి వెళ్ళి మన ప్రతి పరిస్థితిని రాజుకు చెప్పుకోకుండా నువ్వు ఉంటే, సహాయం వేరొక దిక్కు నుండి యూదులకు రాబోతా ఉంది. విడుదల వేరొక దిక్కు నుండి యూదులకు రాబోతుంది. దేవుడు ఎలాగైనా వారిని రక్షిస్తాడు. కానీ నీవును నీ ఇంటి వారు నశించిపోతారు. నీవు నీ ఇంటి వారు నశించిపోతారు. నీవు ఈ సమయమును బట్టి ఏ రాజ్యమునకు వచ్చావేమో జ్ఞాపకం చేసుకో.
అని ఎస్తేరును మొర్దెకై బలపరచడాన్ని బట్టి అప్పుడు ఎస్తేరు అంటుంది, షూషను నందున్న వారినందరినీ, యూదులందరినీ సమకూర్చి సమాజ మందిరములకు సమకూర్చి అందరూ ఆహారాన్ని మానివేసి నా నిమిత్తం ఉపవాసం ఉండండి. న్యాయ వ్యతిరేకంగా ఉన్నా నేను రాజు దగ్గరికి వెళ్తా, నేను నశించినా నశించదను. ఎంత గొప్ప తీర్మానం ఎస్తేరు జీవితంలోకి వచ్చిందండి. నేను చనిపోయినా ఒకటే, రాజు నన్ను శిక్షించిన ఒకటే, రాణి స్థానంలో వెలివేసిన ఒకటే, రాజు నన్ను అసహించుకున్న ఒకటే, రాజు నన్ను చంపించి తెసిన ఒకటే, నేను నశించినా నశించిపోయేదును. కానీ యూదులకు నా ద్వారా రక్షణ రావాలి, నా ద్వారా యూదులు రక్షించబడాలి. యూదులకు సహాయం వేరొక దిక్కు నుండి రావద్దు, నా ద్వారానే యూదులకు సహాయం రావాలని ఒక దృఢ సంకల్పంతో, ఒక దృఢ తీర్మానంతో ఎస్తేరు నిలవబడ్డాన్ని బట్టి ప్రభువు ఆమె ప్రార్థనను, యూదుల ప్రార్థనను, మొర్దెకై ప్రార్థనని, ప్రతి వారి మొరను ప్రభు వింటూ వచ్చాడు, వారిని హెచ్చిస్తూ వచ్చాడు ప్రభు. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో, 3వ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని రాజనగరి యొక్క ఆవరణములో రాజ సన్నిధికి వెళ్లి నిలిచెను. ఎస్తేరు రాజభూషణం ధరించుకొని 3వ దినాన తిరిగి లేస్తుందండి. అంటే 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించింది. ఎస్తేరు యొక్క ఉపవాస ప్రార్థన జీవితం 3 దినాలు. ఆ 3 దినాలు వారు కార్చిన కన్నీరు, వారి రోదన ధ్వని, వారి వేదనను విన్న ప్రభువు వారికి గొప్ప ఆదరణను అక్కడ కలిగించాడు. ఎస్తేరు లేచిందండి, రాజభూషణంలో ధరించుకొని రాజు దగ్గరికి వెళ్ళి రాజు సన్నిధి వెళ్ళి నిలుస్తా ఉంది. ఈ రోజు ప్రతికూలతలో మనం నిలవబడితే, ప్రతికూలతలో మనం నిలవబడగలిగితే ప్రభు మనకు సహాయం చేయవాడిగా ఉన్నాడు. ఎస్తేరు నిలవబడిందండి. ఎస్తేరు రాజు దయను పొందుకోవడానికి ముందు ఆమె జీవితంలో నిలువబడే అట్టి స్వభావాన్ని ఎస్తేరు కలిగి ఉంది. ఈరోజు నిలువబడుతున్నామా దేవుని సన్నిధిలో? కష్టాల్లో, బాధల్లో, నిందల్లో, అవమానాల్లో మనం నిలవబడే వారంగా ఉన్నామా? ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం నిలవబడితే ప్రభు మన జీవితాల్లో కార్యం చేయబోతున్నాడు. ఎస్తేరు రాజు సముఖానికి వెళ్ళి అక్కడ ఆమె నిలవబడతా ఉందండి. ఎస్తేరు రాజు సముఖములో నిలవబడుతా ఉంది. రాజు సన్నిధికి వెళ్ళి ఆమె నిలవబడి రాజు సముఖంలో మొరపెడతా ఉంది. ఎస్తేరు ప్రార్థన 3 దినాలు ఆమె ఉపవాసం ఉండి ప్రార్థించిన యొక్క ప్రార్థన దేవుడు యూదుల ప్రార్థన ఆలకించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉపవాసంలో మనం ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థన ప్రభువు ఆలకించబోతున్నాడు. ప్రభువే మన ప్రార్థనకు జవాబు దయచేయబోతున్నాడు. ప్రభువే మన ప్రార్థనను అంగీకరించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అయితే నిలువబడే అనుభవం మనలో ఉండాలి. ఆమె నిలిచిందంట. రాజనగర ద్వారమునకు ఎదురుగానున్న రాజ ఆవరణములో తన రాజ సింహాసనం మీద రాజు కూర్చుని ఉండెను. రాజు సింహాసనం మీద కూర్చుని ఉంటే రాజు ఆవరణంలోకి వెళ్ళి రాజు సముఖమందు ఎస్తేరు నిలవబడతా ఉంది. ఈరోజు దేవుని సన్నిధిలో మనం నిలవబడితే ప్రతి ఆశీర్వాదాన్ని మనం రుచి చూడబోతూ ఉన్నాం. దేవుని సన్నిధిలో నిలవబడే అనుభవాన్ని మనం కలిగి ఉండాలండి. ఇక్కడ అహష్వేరోషు రాజు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. ఎస్తేరు మన ఆధ్యాత్మిక జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఈరోజు దేవుని సన్నిధిలో మనం నిలవబడగలిగితే, ఎస్తేరు రాజు సముఖం వెళ్ళి రాజ ఆవరణంలో ఆమె నిలవబడినట్లుగా, ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను దేవుని సన్నిధిలో నిలవబడగలిగితే దేవుని దయను మనం పొందుకోబోతున్నాం, దేవుని కృపను మనం పొందుకోబోతున్నాం, దేవుని కార్యాలను మనం రుచి చూడబోతున్నాం. ప్రభు మనల్ని హెచ్చించబోతున్నాడు. ప్రభు మన జీవితాల్లో నూతన కార్యాలు చేయబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, అక్కడ చూస్తే 2వ వచనంలో, రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలవబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. ఎస్తేరు నిలవబడ్డం రాజు చూచాడు. ఈరోజు ప్రభు సన్నిధిలో నీతిగా, భక్తిగా, విశ్వాసంతో, యథార్థతతో, నమ్మకత్వంతో నీవు నేను నిలవబడ్డం మన రారాజైన యేసు ప్రభు చూడబోతున్నాడు. ప్రత్యేకించబడిన జీవితం మనలో ఉందా అండి? ఈ దినం నీతి కలిగిన జీవితం మనలో ఉందా? భక్తి కలిగిన జీవితం మనలో ఉందా? యథార్థత కలిగిన జీవితం మనలో ఉందా? ప్రభువు ఈరోజు మన నుండి కోరుతున్నది ఏంటంటే, ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు దృష్టికి నీతిమంతులంగా, ప్రభు దృష్టికి నిందారహితులంగా, ప్రభు దృష్టికి నమ్మకమైన వారంగా, ప్రభు దృష్టికి యథార్థవంతులుగా మనం మార్చబడమే ప్రభు చూడబోతున్నాడు. ఆయన చూస్తున్నాడండి ప్రతి వారిని.
యెహోవా కన్నులు ఆకాశం మీద యెహోవా ఆకాశం ముందు సింహాసనస్తుడై ఉన్నాడు. ఆయన కన్నులు సమస్తాన్ని చూస్తున్నాయి. ఆయన మంచివాడిని చెడ్డవాడిని చూస్తున్నాడండి. ప్రభు దృష్టికి మనం ఎలాగున్నాం? రాణి అయిన ఎస్తేరు రాజు యొక్క ఆవరణంలో నిలవబడి ఉండడం రాజు చూచాడు. ఈరోజు మనం భక్తిలో నిలవబడ్డం మన దేవుడు చూడబోతున్నాడు. మనం విశ్వాసంలో నిలవబడ్డం దేవుడు చూడబోతున్నాడు. మనం నీతిలో నిలవబడ్డం దేవుడు చూస్తున్నాడండి. మనుష్యులు మనకు ప్రతిఫలం ఇవ్వాల్సిన అవసరంలా, మన బంధువులు మనకు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరంలో, మన భక్తి పరులమని, మన నీతిమంతులమని, మనం యథార్థవంతులమని, మనం పాపులమని, నీచులమని, అసహ్యులమని మనవారు మనకు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరంలా ప్రభు చూస్తున్నాడు. మన ప్రతి పరిస్థితిని ఆయన ఎరిగి ఉన్నాడు. ఈరోజు ఏ వేదనతో ఉన్నామేమో, ఏ దుఃఖముతో ఉన్నామేమో, ఏ కన్నీటితో మనం ఉన్నామేమో, ప్రభు సన్నిధిలో నిలవబడ్డానికి కూడా అర్హత మనకు లేదేమో. అవును అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఏ ఒక్కరికి అర్హత లేదు. ఏ మనుష్యునికి ప్రభు సన్నిధిలో నిలవబడి ప్రార్థించే అర్హత లేదు. ఒకానొక సమయంలో ప్రభు యొక్క మందిరంలో పాత నిబంధన కాల గ్రంథంలో అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము, ఆవరణము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఎవరు పడితే వారు దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థించే అట్టి అర్హత లేదండి ఆనాటి కాలంలో. యాజకుడు మాత్రమే సంవత్సరమునకు ఒకసారి ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి మనుషుల పాపముల నిమిత్తమై, మనుషుల దోషముల నిమిత్తమై బలి అర్పించి దేవుని సముఖమందు దాన్ని పెడితే దేవుని అగ్ని వచ్చి ఆ బలిని దహించినప్పుడే వారికి పాపక్షమాపణ. ఒక్క యాజకుడు మాత్రమే ఆ స్థలంలోకి ఏటేటా ఒకసారి వెళ్ళాలంతే. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి లేదు. అందరూ ఆవరణంలో నిలబడాల్సిందే. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి దేవుని స్తుతించే అర్హత, యోగ్యత ఎవరికి లేదు ఆనాటి కాలంలో. కానీ ప్రభు శిలువ మరణము ద్వారా ఆ దేవాలయమునకున్న అడ్డు తెరను ప్రభు తెంచేశాడండి. ప్రభు శిలువలో మరణించినప్పుడు దేవాలయపు తెర రెండుగా చినిగిందంట. అంత మందమున్న తెర, ఆ తెర ఎంత స్ట్రాంగ్ అంటే ఆ పక్క ఒక ఏనుగు, ఈ పక్క ఒక ఏనుగు దాన్ని కట్టి లాగినా చినగని అటువంటి స్ట్రాంగ్ ఆ యొక్క ఆవరణానికి ఒక తెరను ఉంచారు. ఆవరణం నుండి పరిశుద్ధ స్థలానికి ఒక తెర ఉంది, పరిశుద్ధ స్థలం నుండి అతి పరిశుద్ధ స్థలానికి ఒక తెర ఉంది. కానీ ప్రభువు శిలువ మరణం ద్వారా ఆ అడ్డుగోడను ప్రభు కూల్చేశాడు. ఆనాటి కాలంలో ప్రభువును అట్లా స్తుతించడానికి కూడా, ప్రభు సన్నిధిలోనికి వెళ్ళి ఆరాధించే అర్హత కూడా లేదండి. అటువంటి స్థితిలో ఉన్న మనల్ని ఈ రోజు ప్రభు సన్నిధిలో, ఆయన పాద సముఖములో యుగయుగములు ఆయనతో జీవించే జీవితం, ఆయన మందిరంలో చేరి ఆయన స్తుతించే జీవితం, ఆయన మందిరంలో చేరి ఆయన నామాన్ని ఘనపరిచే జీవితం ప్రభు మనకిచ్చాడు. మనకైతే ఏ అర్హత లేదు. దేవుని వాక్యంలో కీర్తనకారుడు అంటాడు, అయ్యా నువ్వు నరమాత్రుని దర్శించటకు వాడు ఏ పాటివాడు? నువ్వు మనుష్యుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడయ్యా? మనం ఏ పాటి వారం ప్రియ సహోదరి సహోదరుడా? ప్రభు దృష్టికి మనం ఏ పాటి వారు? ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఏ పాటి వారు? ఆయన మనల్ని దృష్టించడానికి మనం ఏ పాటి వారు? ప్రభు దృష్టికి రోజు మనం ఎలాగున్నాం? ప్రభు అయితే మనల్ని ఆయన సన్నిధిలో నిలవబడాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కొన్ని ప్రతికూల పరిస్థితులు వస్తాయని నిలవబడేటప్పుడు, దేవుని సన్నిధిలో మనం నిలవబడే సమయంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు వస్తాయి, కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని నిందలు వస్తాయి, కొన్ని అవమానాలు వస్తాయి, కొన్ని శోధనలు వస్తాయి, కొన్ని బలహీనతలు వస్తాయి. ఆ ప్రతికూల పరిస్థితిలో మనము దేవుని సన్నిధిలో నిలవబడే వారంగా ఉంటే ప్రభు మన ఎద్దకు రాబోతున్నాడు. ప్రభు మనల్ని చూడబోతున్నాడు. ఎస్తేరు వెళ్ళడం న్యాయ వ్యతిరేకం. ఎస్తేరు వెళ్ళడం అనుకూలమైన వాతావరణం కాదది. ఎస్తేరు వెళ్ళడం ప్రతికూల పరిస్థితి. నశించినా నశించిపోతా, న్యాయ వ్యతిరేకంగా ఉన్నా నేను దేవుని సన్నిధిలోకి వెళ్తా, రాజు సముఖానికి వెళ్తా. ఈరోజు మందిరానికి రావటానికి కొన్ని అడ్డంకులు రావచ్చు. బంధువుల ద్వారా రావచ్చు, స్నేహితుల ద్వారా రావచ్చు, కుటుంబీకుల ద్వారా రావచ్చు. ఎందుకు అట్లాంటి తక్కువ జాతి దేవుని కొలుస్తున్నావు, ఎందుకు ఆయన ఆరాధిస్తున్నామని బంధువులు నిందించవచ్చు, అవమానపరచచ్చు, హేళనగా మాట్లాడచ్చు, తక్కువ చూపు చూడొచ్చు, నిన్ను నన్ను అవహేళనగా మాట్లాడచ్చు. దరిద్రత అనుభవిస్తున్నావు, దుఃఖముతో ఉన్నావు, రోగాలతో ఉన్నావు, సమస్యలతో ఉన్నావు, ఇబ్బందులతో ఉన్నావు. ఆ దేవుణ్ణి నమ్ముకొని నీకు ఏం జరిగింది? ఆ దేవుణ్ణి కొలవడాన్ని బట్టి నీకేమైనా మేలు జరిగిందని నిందించేవారు ఉండొచ్చు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన సన్నిధిలో నిలవబడ్డప్పుడు అనేక ప్రతికూల పరిస్థితులు మన జీవితంలో తలెత్తొచ్చేమో, కానీ ప్రతికూలతలు మనం నిలవబడితే ప్రభువు మనల్ని చూడబోతున్నాడు.
ప్రభు మన మీద దయ చూపబోతున్నాడు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడండి. ఏ పాటి వారు మనమైన సన్నిధిలో నిలబడటానికి అర్హత లేని, యోగ్యత లేని వారమండి. ఏ మంచి బ్రతుకు లేని వారమండి. ఏ నీతి లేని వారమండి. ఏ భక్తి లేని వారమండి. ఏ అర్హత లేని వారమండి. అర్హత లేని మనలను అర్హమైన పాత్రగా సిద్ధపరిచిన దేవుడే ఈరోజు మనల్ని ప్రత్యేకించాడు. ఈరోజు మనల్ని ఉద్దేశించాడు. ఈరోజు మనల్ని రూపుదిద్దాడు. ఈరోజు మనల్ని పనికొచ్చే పాత్రగా ప్రభు మలిచాడండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఏ స్థితిలో మనం ఉన్నాం? ప్రభు మనతో మాట్లాడుతున్నాడండి. ప్రభు మనల్ని బలపరచాలని ఇష్టపడుతున్నాడు. ఈ దినం ఎస్తేరు నిలవబడ్డం ప్రభు చూచాడు. ఈరోజు నీవు నేను నిలవబడుతున్నామా? ఆలోచన చేసుకుందాం. చిన్న సమస్యలు రాగానే ప్రభు సన్నిధిలో నిలవబడుతున్నాం. చిన్న కష్టాలు రాగానే, చిన్న పోరాటాలు రాగానే, చిన్న అసమాధానం రాగానే, కుటుంబంలో చిన్న గలిబిలి రాగానే అల్లకల్లోలమైపోతున్నాయి కుటుంబాలు, విచ్ఛిన్నమైపోతున్నాయి కుటుంబాలు. సమాధానం లేదు కుటుంబాలలో, నెమ్మది లేదు కుటుంబాలలో. చిన్న చిన్న వాటికే మనస్పర్ధలు, అపార్థాలు, చాలా విషయాల్లో కృంగిపోయే కుటుంబాలు ఎన్నో ఉన్నాయండి. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను నిలవబడ్డం ఆయన చూస్తున్నాడు. ఇంకా పడిపోయిన జీవితం మనలో ఉందేమో, ఆధ్యాత్మికంగా పడిపోయిన జీవితం మనలో ఉందేమో. దేవునికైతే మనం అయిష్టులమని ఆయన సన్నిధిలో ప్రార్థించడానికి. మనకి ఏ అర్హత లేదండి. ఇద్దరు వ్యక్తులు దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థిస్తున్నారండి, పరిశ్చేడు సుంకరి. మనం ధ్యానించుకున్నాం. పరిశ్చేడు ప్రార్థిస్తున్నాడు, హెచ్చిపోవచ్చు. అయ్యా, నేను దినమునకు వారమునకు 2 మార్లు ఉపవాసం ఉంటున్నా, 10వ వంతు చెల్లిస్తున్నా. ఈ సుంకరి వలె లేను, ఇతర మనుషుల వలె లేను. భక్తిపరుణ్ణి నేను, నీతిపరుణ్ణి నేను, విశ్వాసిని నేను, యథార్థవంతుని నేను నిలవబడిన వాడిని, నేను గొప్పవాడని చెప్పుకుంటున్నాడండి. కానీ మనం నిలవబడ్డామో లేదో ప్రభు చూడబోతుంది. సుంకరి ప్రార్థించాడండి, అయ్యా ఆకాశం వైపున కన్నులెత్తుటకైనా ధైర్యము చాలక, దేవా పాపినైన నన్ను కరుణించుమని రొమ్ము కొట్టుకొనుచు దేవుని సన్నిధిలో ఏడ్చాడండి పరిశ్చేడు సుంకరి. సుంకరి ప్రార్థన దేవుడు విన్నాడు. ఆకాశం వైపున కన్నులెత్తుటకైనా ధైర్యము చాలా సుంకరికి. ఎందుకండి? ఆకాశమందు దేవుడు ఉన్నాడు. నీవు నేను ఆరాధిస్తున్నా నిజ దేవుడు ఆకాశంలో ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను అక్కడి నుండి చూడబోతున్నాడు. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, అవి చెడ్డవాడిని మంచివాడిని చూస్తూ ఉండును. ప్రభు మనల్ని చూస్తున్నాడండి. మనం నిలవబడ్డామో లేదో ప్రభు చూస్తున్నాడండి. సుంకరి యొక్క ప్రార్థన ప్రభు చూచాడండి. అప్పుడే అంటున్నాడు వెంటనే యేసు ప్రభు, ఇతడు నీతిమంతుడు, తీర్చబడి తన ఇంటికి వెళ్ళెను. సుంకరి నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడు. సుంకరి ప్రార్థన ప్రభు విన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నా ప్రార్థన ప్రభు వినబోతున్నాడు. నీవు నేను నిలవబడ్డ ప్రభు చూడబోతున్నాడు. నీ నా ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రభు చూడబోతున్నాడు. ఈరోజు మన జీవితం ఎలాగుంది? మన బ్రతుకు ఎలాగుంది? మన ప్రభు దృష్టికి ఏ విధంగా ఉన్నాం? ప్రభు దృష్టికి మన జీవితం ఎలాగుంది? మనం పరిశీలన చేసుకోవాలండి. మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ప్రియ సహోదరి సహోదరు, ప్రభు దృష్టికి ఎలాగున్నాం? ఆత్మీయతలో స్థిరపడ్డామా? ఈరోజు నిష్ప్రయోజనమైన వారంగా మనం ఉన్నామేమో. ఎవరికి ప్రయోజనం లేని జీవితాన్ని మనం కలిగి ఉన్నామేమో. అందరు వెలివేసిన స్థితిలో, బంధువుల ప్రేమకు, కుటుంబీకుల ప్రేమకు, స్నేహితుల ప్రేమకు, దైవజనుల ప్రేమకు, ఆత్మీయుల ప్రేమకు దూరం అయిపోయిన స్థితిలో కన్నీరు కారుస్తూ, వేధిస్తూ, రోధిస్తూ ఈ దినం దుఃఖంలో, వేదనలో బ్రతుకుతున్నామేమో. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, మన ప్రతి కన్నీరును చూస్తున్న దేవుడు, మన ప్రతి పరిస్థితిని ఎరిగి ఉన్న దేవుడు, నజరేయుడైన యేసు ప్రభు ఈరోజు నిన్ను నన్ను చూస్తూ ఉన్నాడండి. నిష్ప్రయోజనమైన వారమే కావచ్చు, ప్రయోజనం లేని వారమే కావచ్చు, ఎవ్వరికి ఉపయోగం లేని వారమే కావచ్చు, అందరి చేత నిందించబడిన వారమే కావచ్చు, వేస్ట్ 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 అని ప్రతి వారి నోట పలికించుకున్న వారమే కావచ్చు. కానీ అందరూ తృణీకరించారేమో, కానీ ప్రభువు నిన్ను నన్ను చూస్తున్నాడు. మనుషులందరూ తృణీకరించారేమో, కానీ ప్రభు అయితే నిన్ను నన్ను చూస్తున్నాడు. మనం ఏ స్థితిలో ఉన్నామో ఆయన చూస్తున్నాడు. ప్రభు వాక్యంలో ఒక మాట ఉంటుందండి, లేయా ద్వేషించబడ్డం యెహోవా చూచి ఆమె గర్భాన్ని తెరిచిన దేవుడు. నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు, ఆయన మన ప్రతి పరిస్థితిని చూడబోతున్నాడు. ఆయన మన ప్రతి పరిస్థితిని ఎరిగి ఉన్నాడు. సమస్తాన్ని ఆయన చూస్తున్నాడండి. ఎస్తేరు రాజు సమ్ముఖానికి వెళ్తే రాజు ఆమెను చూచాడు. ఆమె మీద రాజుకు దయ పుట్టింది.
నీ దేవుడికి, మన దేవునికి మన మీద దయ పుట్టబోతా ఉంది. నీనేవే ప్రజలపై దేవుడు దయ పుట్టిందండి. మనం ఆరాధిస్తున్న దేవుడు కరుణా వాత్సల్యం కలిగిన దేవుడు, అత్యంత కృప కలిగిన దేవుడు, శాంతిమూర్తి అయిన దేవుడు, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడి దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆయన సమస్తాన్ని చూస్తున్నాడండి. బలహీనులమే, పాపులమే, అపవిత్రులమే, దేవుని దృష్టికి అయోగ్యులమే, ఏ మంచి బ్రతుకు లేని వారమే, కానీ మనము నిలవబడడం ప్రభు చూస్తున్నాడు. ఈ దినం ప్రియ సహోదరి సహోదరుడు, ఈ ఉదయం నీవు నేను నిలవబడ్డం ప్రభు చూస్తున్నాడు. అంతవరకు ఉన్న మన జీవితాన్ని ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి, మునుపటి స్థితిని ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి నీవు నిలవబడ్డం ప్రభు చూడబోతున్నాడు. నీవు నేను నిలవబడ్డం ప్రభు చూస్తున్నాడు. మన మీద దయ చూపే దేవుడు మనతో ఉండబోతున్నాడు. సియోను మీద దయ చూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెనని ప్రభు దయ చూపే కాలం నీపై నాపై రాబోతా ఉంది. ఆయన దయను పొందుకునే కాలం రాబోతా ఉంది. ఈరోజు నిష్ప్రయోజనమైన వారమే, పగిలిపోయిన వారమే. ఒక కుండ పగిలిపోతే అది నిష్ప్రయోజనం, దాన్ని ఏమి చేయలేం. బైబిల్ గ్రంథంలో ఇర్మియాతో దేవుడు అంటాడు, ఇర్మియా నువ్వు కుమ్మరి వాని ఇంటికెళ్ళు, అక్కడ నేను నీతో మాట్లాడబోతా ఉన్నా. ఆ ఉద్దేశం ద్వారా నీతో నేను మాట్లాడబోతా ఉన్నా. సరే, ఆ మాట చూద్దామండి. బైబిల్ గ్రంథంలో ఇర్మియా ప్రవచన గ్రంథం 18వ అధ్యాయం, ఇర్మియా ప్రవచన గ్రంథం 18వ అధ్యాయం మొదటి వచనాన్ని ఈ సమయంలో మనం చదువుకుందాం. యెహోవా యుద్ధ నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. ఇర్మియా, నీవు లేచి ఒక కుమ్మరి దగ్గరికి వెళ్ళు, నువ్వు కుమ్మరి దగ్గర వారి ఇంటికి పో, అక్కడ నేను నా మాటలు నీకు తెలియజేస్తా. నేను నీతో ఏం మాట్లాడాలనుకుంటున్నానో, నేను నీకు ఏం బోధించాలనుకుంటున్నానో, నీకు ఏం తెలియచేయాలనుకుంటున్నానో, నువ్వు కుమ్మరి ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు నేను బోధిస్తాను. మనం దేవుని సన్నిధికి వెళ్ళి నిలవబడినప్పుడే దేవుడు మనతో మాట్లాడతాడు. ఇర్మియాతో అంటున్నాడు, నేను ఇక్కడ నీకేం బోధించను, నేను తెలియచేయాలంటే, నేను నా మాటలు నీకు బోధించాలంటే నీవు కుమ్మరి ఇంటికి పోవాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఎస్తేరు నిలవబడినట్టు నిలవబడ్డం కాదు, కానీ దేవుడు వెళ్ళమన్న చోటికి మనం వెళ్ళాలి. దేవుడు అంటూ దర్శించే ఒక కాలం ఉంది, దేవుడు దర్శించే ఒక సమయం ఉంది, దేవుడు దర్శించే ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడే ప్రభు మనతో మాట్లాడబోతా ఉన్నాడు. దేవుని మందిరమును మనం గడిపితే, దేవుని మందిరంలో మనం జీవిస్తే దేవుడు మనతో మాట్లాడబోతా ఉన్నాడు. దేవుని సన్నిధిలో మనం నిలబడితే దేవుడు మనతో మాట్లాడబోతా ఉన్నాడు. కుమ్మరి ఇర్మియాతో అంటున్నాడు దేవుడు, నువ్వు కుమ్మరి వాణి ఇంటికి పొమ్ము, అక్కడ నేను నీతో మాట్లాడతా. నువ్వు ఇక్కడ ఉన్నన్నాళ్ళు నీతో నేను మాట్లాడాను. మనం పాపంలో ఉన్నన్నాళ్ళు దేవుడు మనతో మాట్లాడాడు. మనం అపరాధంలో ఉన్నన్నాళ్ళు దేవుడు మనతో మాట్లాడాడు. మనము వేదనతో ఈ పాపలోకములో అపరాధంలో జీవిస్తున్నన్నాళ్ళు ప్రభు మనతో మాట్లాడాడు. దేవుడు వెళ్ళమన్న చోటికి మనం వెళ్ళాలి, దేవుని సన్నిధిలోనికి మనం వెళ్ళాలి. ఎస్తేరు రాజు సన్నిధికి వెళ్ళి రాజు ఆవరణం ఎదుట నిలవబడింది. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆవరణంలో మనం నిలవబోతుండగానే ప్రభు మనల్ని చూడబోతున్నాడు. ప్రభు మన మీద దయ చూపబోతున్నాడు. ప్రభు హస్తాన్ని, ఆదుకునే హస్తాన్ని, జీవము కలిగిన హస్తాన్ని నీపై నాపై ఆయన చాపబోతున్నాడు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇర్మియాతో ప్రభు మాట్లాడాడు, నువ్వు కుమ్మరి ఇంటికి పో. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు, నీవు నా సన్నిధికి రా, అక్కడ నేను నీతో మాట్లాడబోతున్నా. ఇర్మియా, నువ్వు కుమ్మరింటికి పో, నేను నీకు అక్కడ తెలియజేస్తా నీకేంటనేది అంటున్నాడు. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయొచ్చు. నేను దేవుడు చెప్పిన చోటికి ఇర్మియా పోతున్నాడు. నేను కుమ్మరి ఇంటికి పోగా వాడు తన సారి మీద పని చేయించున్నాడు. వాడు పని చేసుకుంటున్నాడు. కుమ్మరి ఇంటికి అయితే వెళ్ళాడు అంటే దేవుని సన్నిధిలోనికి వెళ్ళాడండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మనకి ఏదైనా తెలియచేయాలంటే, ఆయన మనకి ఏదైనా బోధించాలంటే, ఆయన మనల్ని ఏ విధంగా అయినా దర్శించాలంటే మనము ఒక స్థలానికి వెళ్ళాలి. మనం నిలవబడిన చోటే దేవుడు మనల్ని దర్శించాడు. మనం పాపములో ఉన్నప్పుడే ప్రభు మనల్ని దర్శించాడు. మనం అపరాధంలో ఉన్నప్పుడే ప్రభు దర్శించాడు. అనీతిమత్వంలో ఉన్నప్పుడే ప్రభు దర్శించాడు. అన్యాయంలో ఉన్నప్పుడే ప్రభు మనల్ని దర్శించాడు. మనము ఒక స్థలానికి వెళ్ళాలి. అదే పరిశుద్ధ స్థలం, అదే దేవుడు ఆత్మ నిలిచి ఉండే స్థలం. అక్కడికి వెళ్ళినప్పుడే ప్రభు నీతో నాతో మాట్లాడబోతా ఉన్నాడు.
ఇర్మియా లోబడ్డాడండి. దేవుడు చెప్పిన చోటికి ఇర్మియా వెళ్ళాడు. కుమ్మరి ఇంటికి పొమ్మంటే కుమ్మరి ఇంటికి వెళ్ళాడు. ఈరోజు ఎలాగున్నాం మనం? లోబడుతున్నామా దేవుని మాటలకి? దేవుని వాక్యానికి లోబడుతున్నామా? దేవుడు చెప్పిన చోటికి వెళ్తున్నామా? దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకొని దేవుణ్ణి ఆరాధిస్తున్నామా? ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు మనం ఎలాగున్నామో కానీ ప్రభు అయితే ఆయన సన్నిధిలో నిలిచి వారిని ఆయన చూడబోతున్నాడు. మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మనం నిలబడి ఉన్నామా? ఆత్మీయతలో, ప్రార్థనలో, వాక్యములు మనం నిలవబడ్డామా? పడిపోయామా? మన ఆధ్యాత్మిక జీవితం నిలబడి ఉందా? పడిపోయిందా? మన ఆత్మీయతలో మనం స్థిరపడ్డామా? ఇంకా బలహీనులంగా ఉన్నామా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఉదయం ఇర్మియా లోబడుతున్నాడు. చెప్పినట్టుగా ఆ కుమ్మరి వాని ఇంటికి పోతే వాడు తన సారి మీద పని చేసుకుంటున్నాడంట. చూస్తున్నాడండి ఇర్మియా. ఈరోజు దేవుని చెప్పిన చోటికి మనం వెళ్ళాలి. పాపంలో నుండి బయటికి రావాలి, దోషములో నుండి బయటికి రావాలి, నిందల్లో నుండి బయటికి రావాలి, దుఃఖములో నుండి బయటికి రావాలి, రోగంలో నుండి బయటికి రావాలి, సమస్యలో నుండి బయటికి రావాలి, పోరాటాల్లో నుండి బయటికి రావాలి. దేవుడు చెప్పిన చోట మనం నిలవబడితే ప్రభువు మనల్ని చూడబోతున్నాడు. ఇక్కడ ఇర్మియా వెళ్ళాడండి. ఆయన చెప్పిన చోట నిలవబడ్డాడండి. కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు సారి మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగట మట్టితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. ఇక్కడ కుమ్మరి ఎవరికి సాదృశ్యంగా ఉన్నా అంటే యేసు ప్రభువుకు సాదృశ్యంగా ఉన్నాడు. కుమ్మరి వెళ్ళడం అంటే దేవుని సన్నిధికి వెళ్ళడం అని అర్థం. ఇర్మియాతో దేవుడు మాట్లాడే ఏమని, నువ్వు కుమ్మరి వాని ఇంటికి పో, అక్కడ నేను నీకు తెలియజేస్తా నేను చెప్పాలనుకుంటే. కుమ్మరివాడు ఎవరంటే, కుమ్మరి ఇక్కడ ఎవరంటే యేసు ప్రభుకు సాదృశ్యం. ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు సన్నిధిలో నిలవబడి ఉంటే ప్రభు వాడిని చూడబోతున్నాడు, వానికి బోధించబోతున్నాడు, వాడిని దర్శించబోతున్నాడు, వాని జీవితంలో నూతన కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఇర్మియా అక్కడికి వెళ్ళి చూస్తున్నాడండి. కుమ్మరి అట తన సారి మీద పని చేసుకుంటూ ఉంటే ఒక కుండ అట ఏమైందంటే, కుమ్మరి జిగట మట్టితో చేయించున్న కుండ వాని చేతిలో విడిపోగా, కుమ్మరి ఒక పని చేస్తున్నాడంట. ఒక కుండ తయారు చేస్తుంటే ఆ కుండ అతని చేతిలో విడిపోయిందంట, అంటే పగిలిపోయింది. కుండ ఒట్టిదైనప్పుడు అది పగిలిపోతుంది. విడిపోవడం అంటే మట్టి విడిపోయింది. కుండలాగా తయారవుతున్న మట్టి ఆ యొక్క విడిపోయినట్టుగా మనం చూస్తాం. విడిపోతే ఏం చేశాడంట, ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. ఆ విడిపోయిన మట్టిని మరలా తీసుకొని అది ఒక ముద్దలాగా చేసి మరలా సారి మీద పెట్టి ఆ కుమ్మరి మరలా ఇంకొక పాత్రను తయారు చేస్తున్నాడంట. ఈ రోజు దేవుని సన్నిధిలోనికి మనం వెళ్ళినప్పుడు మనం పగిలిపోయిన పాత్రలుగా ఉండొచ్చు, పాపముతో నిండికొనిన పాత్రలుగా ఉండొచ్చు, ఒట్టి కుండల్లాగా మనం ఉండొచ్చు, ఓటి కుండల వలె మనం ఉండొచ్చు, నిష్ప్రయోజనమైన కుండగా ఉండొచ్చు, నిష్ప్రయోజనమైన కుండగా ఉండొచ్చు, ఏ ప్రయోజనము లేని కుండగా మనం ఉండొచ్చు, ఏ మంచి లేని నివాసయోగ్యం లేని కుండగా నీవు నేను ఉండొచ్చు. ప్రియ సహోదరి సహోదరుడా, మనము ఆయన సన్నిధికి వెళ్ళి నిలవబడితే చాలు, మనల్ని పనికొచ్చే పాత్రగా మన దేవుడు మలచబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు విశ్వసిద్దామండి, ఈ మాటలు నమ్ముదామండి. ఉదయం మనం ఎలాంటి వారమైనా, మనం ఏ జీవితాన్ని జీవిస్తున్న వారమైనా, ప్రభు దృష్టికి అయోగ్యంగా బ్రతుకుతున్న వారమైనా, ప్రభువును బాధ పెట్టిన వారమైనా, ప్రభువును దుఃఖపరిచిన వారమైనా, ప్రభువును అసహించుకున్న వారమైనా, ఎవరమైనా సరే మనము ఆయన సన్నిధిలోకి వెళ్ళి నిలవబడితే చాలు, నిష్ప్రయోజనమైన మనల్ని ప్రయోజనకరమైన పాత్రగా ప్రభువే మలచబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నా కుటుంబానికి మనం నిష్ప్రయోజనంగా ఉన్నామేమో, ఏ ప్రయోజనము లేని వారంగా ఉన్నామేమో, అందరి చేత వెలివేయబడిన స్థితిలో ఉన్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడ, అందరూ ఎలెక్ట్ చేసిన వాడిని దేవుడు సెలెక్ట్ చేసుకోబోతున్నాడు. అందరూ వెలివేసిన వాడిని దేవుడు సెలెక్ట్ చేసుకోబోతున్నాడండి. పనికిరావని ఇన్ని దినాలు యవనస్తుడాలా మీ జీవితాల్లో, మన జీవితాల్లో ఎన్ని దినాలు ఆ మాటలు అనుభవిస్తూ, పడుతూ, దుఃఖిస్తూ, వేధిస్తూ, నేను ఇక పనికిరానేమో, ప్రభు నన్ను విడిచిపెట్టాడేమో, ప్రభు నన్ను వాడుకోడేమో అని నువ్వు చింతిస్తూ రోధిస్తున్నావేమో, కానీ ప్రభువు మనలను పనికొచ్చే పాత్రలుగా ఆయన మలచబోతున్నాడు. ఈ ఉదయం ప్రభువే మనల్ని పనికొచ్చే పాత్రగా మలచబోతున్నాడు.
కుమ్మరి ప్రభుకు యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నాడండి. ఆయన ఒక కుండ తయారు చేస్తుంటే ఆయన చేతిలో అది విడిపోయినప్పుడు ఆ కుమ్మరి ఏం చేస్తున్నాడంట, మరలా దాన్ని మరొక కుండగా మారుస్తున్నాడు. ఈరోజు పనికిరాని పాత్రల మేము, కుటుంబానికి పనికిరాని వారంగా ఉన్నామేమో, సమాజానికి పనికిరాని వారంగా ఉన్నామేమో, మన గ్రామానికి పనికిరాని వారంగా ఉన్నామేమో, మన బంధువుల దృష్టికి పనికిరాని వారిగా ఉన్నామేమో, ఈ లోకుల దృష్టికి పనికిరాని నిష్ప్రయోజకులుగా ఉన్నామేమో. కానీ దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనం నిలబడితే చాలు, ఆయనే పనికొచ్చే పాత్రగా, విలువైన పాత్రగా, మహిమ కలిగిన పాత్రగా ప్రభు నిన్ను నన్ను మార్చబోతున్నాడు. హల్లెలూయా. ప్రభువుకు సమస్తం సాధ్యమండి. తయారు చేసేది ఆయనే, మనల్ని రూపుదిద్దేది ఆయనే, మనకంటూ ఒక రూపాన్ని కలుగు చేసేది ఆయనే, మనకంటూ ఒక స్థితిని ఇచ్చేది ప్రభువే అండి. ఈ దినం ప్రభు దృష్టిలో మనం నిలవబడితే ఆయన ఎస్తేరుగా రాజు సముఖానికి వెళ్ళి నిలవబడి కొన్ని అడ్డంకులు వచ్చాయి. ఈరోజు దేవుని సన్నిధిలో నిలవబడడానికి కొన్ని అడ్డంకులు వస్తాయి. మన పాపం మనకు అడ్డం వస్తుంది, మన దోషాలే మనకు అడ్డం రావచ్చు, మన అపవిత్రతే మనకు అడ్డం రావచ్చు, మన అనీతిమత్వమే మనకు అడ్డం రావచ్చు, మన యొక్క పాపపు జీవితమే మనకు అడ్డు రావచ్చు అండి. దేవుని వాక్యం ఉంది, రక్షింపబడ నేరకు యుండునట్లు యెహోవా హస్తం కురుచ కాలేదు, విననేరక యుండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చాయి. మనము నిలవబడకుండా, దేవుని సన్నిధిలో ప్రార్థించకుండా, దేవుని కార్యాల కొరకు ఎదురు చూడకుండా, దేవుని చిత్తంలో పనికొచ్చే పాత్రలుగా మలచబడకుండా కొన్ని మన దోషాలే మనకు అడ్డుగా రావచ్చు, మన పాపాలే మనకు అడ్డుగా రావచ్చు. మన దేవుని హస్తమైతే కురుచ కాలేదు, ఆయన చెవులైతే మందం కాలేదు. ఆయన వింటున్నాడు, చూస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు. కానీ మన దోషాలు అడ్డం వచ్చేయండి. ఈ రోజు కొన్ని అడ్డు రావచ్చు మనకి. దేవుని సన్నిధిలో నిలవబడకుండా, దేవుని పాద సముఖంలో నిలవబడకుండా, దేవుని మేళ్లు పొందుకోకుండా, దేవుని కార్యాలు చూడకుండా కొన్ని శోధనలు, కొన్ని పాపాలు, కొన్ని అపరాధాలే మనకు అడ్డు రావచ్చు ప్రియ సహోదరి సహోదరుడా. కానీ ప్రతికూల పరిస్థితులు వచ్చినా, అడ్డంకులు వచ్చినా, ఆటంకాలు వచ్చినా మనము నిలవబడితే ప్రభు మనల్ని పనికొచ్చే పాత్రలుగా ఆయన మనల్ని మలచబోతున్నాడు, ఆయన మనల్ని సిద్ధపరచబోతున్నాడు, ఆయన మన స్థితిగతులు మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఈ రోజు నిష్ప్రయోజనమై ఉండొచ్చు, ప్రస్తుతం నిష్ప్రయోజనమైన జీవితమే మనం అనుభవిస్తుండొచ్చు. మనకంటూ ఒక రోజు రాబోతుంది, మనకంటూ ఒక దినం రాబోతుంది, ప్రభు నిశ్చయించిన కార్యం మన జీవితంలో జరిగే ఒక రోజు రాబోతుంది. ఆ దినం మన స్థితిని, మన కొమ్మును హెచ్చించే దేవుడు మనం ఆరాధిస్తున్న యేసు ప్రభువారు. ఈరోజు విశ్వాసంతో ఉందామంది ఉపవాస ప్రార్థనలో. ఈ ఉపవాస ప్రార్థనలు విశ్వాసముతో మనం ఉంటే ప్రభు కృపకు పాత్రలుగా మనం మార్చబోతున్నాం, ప్రభు కృపను మనం పొందుకోబోతున్నాం, ప్రభు కార్యాలు మనం రుచి చూడబోతున్నాం. ఇర్మియాతో దేవుడు చెప్పాడని, నువ్వు దేవుడు కుమ్మరి అని ఇంటికి పో. యేసు ప్రభు దగ్గరికి మనం వెళ్తే ఆయన మనకు బోధించేవాడుగా ఉన్నాడు, ఆయన మార్గాలు మనకు తెలియజేసేవాడుగా ఉన్నాడు, ఆయన మన స్థితిగతులు మార్చే దేవుడిగా ఉన్నాడు. ప్రభు ప్రతిదీ మనతో మాట్లాడతాడండి. మనం భక్తి ఎలాగ చేయాలి, నీతిగా ఎలాగ బ్రతకాలి, ఈ లోకంలో పాపం లేకుండా ఎలాగ జీవించాలి, ఈ లోకంలో ప్రత్యేకించబడి ఎలాగ బ్రతకాలి, ఈ లోకంలో నిందలు అవమానాలు సహించుకుంటూ ఓడ్చుకుంటూ ఏ విధంగా బ్రతకాలో ప్రభువే సమస్తాన్ని నీకు నాకు ఆయన బోధించేవాడిగా ఉన్నాడు. ప్రభు మాదిరి చూపాడండి ఈ లోకంలో. ఆయన సమస్తాన్ని నీ వలె నా వలె మనుష్యునిగాని ఈ లోకంలో శ్రమను అనుభవించాడండి. ఆయన తండ్రిదా ఏదో ఆ మహిమతో ఈ లోకంలో శ్రమలు అనుభవించాల. మన ప్రధాన యాజకుడు మనతో సమానుభవము లేనివాడు కాడు గాని మనవలే శోధింపబడినను, మనవలే నిందించబడినను, మనవలే అవమానపరచబడినను, మనవలే దుఃఖించబడినను, మనవలే శ్రమలు పొందినను ఏ పాపము లేని పరిశుద్ధుడుగా నిలవబడ్డాడని. మన ప్రధాన యాజకుడు మనతో సమానుభవం కలిగిన వాడండి, మనతో సమానంగా శ్రమలు అనుభవించాడండి. మనం పొందుతున్న శ్రమలు చిన్నపాటివి, కానీ మనము ఆరాధిస్తున్న దేవుడు పొందిన శ్రమలు నీ నిమిత్తం నా నిమిత్తం అనేక శ్రమలు ఆయన అనుభవించాడు, అనేక కష్టాలు ఆయన అనుభవించాడు, అనేక నిందలు అనుభవించాడు, అనేక బాధలు అనుభవించాడు. ఈరోజు శ్రమ పొందటానికి, నిందించబడటానికి, అవమానపరచబడటానికి మనము సరిపోయిన వారం. ఎందుకంటే మనం అపవిత్రులుగా బ్రతుకుతున్నాం, పాపులుగా ఉన్నాం, ఏ మంచి బ్రతుకు మనలో లేదు. దినదినము దేవుని సన్నిధికి దూరం అయిపోతున్న వారమే, దినదినము పాపంలో పడిపోతున్న వారమే, దినదినము దేవుని దృష్టికి అయోగ్యులుగా బ్రతుకుతున్న వారమే. ప్రియ సహోదరి సహోదరుడా,
శ్రమలు పొందటానికి, నిందలు అనుభవించటానికి, అవమానం పొందటానికి మనం సరైన వారమే. కానీ మన దేవుడైతే ఏ పాపము చేయని పరిశుద్ధుడండి. ఆయన ఏ తప్పిదం చేయాల. ఆయన దోష నిందించబడ్డాడు. దయ్యముల చేత అద్భుతాలు చేస్తున్నాడని నిందించబడ్డాడండి. దయ్యము ఇతనిలో ఉందని, దయ్యపు ఆత్మ కలిగిన వాడని దేవుని నిందించారండి. దేవుని అవమానపరిచారండి. ఆయన బాధ పెట్టారండి. కొరడాలతో కొట్టారండి. అన్యాయంగా ఆయన సిలువకు అప్పగించారు. అన్యాయంగా ఆయన కొట్టారు. అన్యాయంగా ఆయన హింసించారు. ఆయన ఏ తప్పు చేయాల. కానీ ఆయన నీ కోసం, నా కొరకు ఆయన వాటిని సహించాడు, వాటిని భరించాడు. అంతటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఈరోజు నీ స్థితిగతులు, నా స్థితిగతులు మార్చడానికి మన దేవుడు సర్వశక్తిమంతుడై ఉన్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో మనం ఉన్నామేమో. దేవుని మందిరానికి వెళ్ళాలన్నా, దేవుని సన్నిధిలో గడపాలన్నా కొన్ని ఆటంకాలు, కొన్ని అభ్యంతరాలు మనకు కలుగుతున్నాయేమో. మనుషుల ద్వారా ఆటంకాలు వస్తున్నాయేమో, బంధువుల ద్వారా ఆటంకాలు వస్తున్నాయేమో, కుటుంబము ద్వారా ఆటంకాలు వస్తున్నాయేమో, మన రక్త సంబంధికులు, మన పిల్లలే, మన తల్లిదండ్రులు మన అడ్డుకుంటున్నారేమో. కానీ ప్రతికూలతలో నిలబడి చూడు. ఈ దినం అనుకూలతలో నిలబడడం అది ఓకే. అనుకూలతలు ఎవరైనా నిలబడతారు. కానీ ప్రతికూలతలు నిలబడేవారే కావాలి ప్రభుకి. హల్లెలూయా. నా ప్రతికూలతలో మనం నిలబడ్డం ఆయన చూడబోతున్నాడు. మన ప్రతికూలతలో మనం కన్నీరు కారవడం ఆయన చూడబోతున్నాడు. మన ప్రతికూలతలో ఆయన యుద్ధకు రావడం ప్రభు మనల్ని చూడబోతున్నాడు. మన కన్నీరు, మన వేదన ఆయన చూడబోతున్నాడు. ప్రతికూలతలో దేవుని సన్నిధి మన మీదకి రాబోతోంది. దేవుడు మనల్ని దర్శించబోతున్నాడు. మనం నిలబడ్డం ప్రభు చూడబోతున్నాడు. ఈరోజు మనుషులు చూచినా చూడకపోయినా, నీ మార్పు మనుషులు చూచినా చూడకపోయినా, నీ మార్పు జీవితాన్ని వారు గ్రహించకపోయినా, నీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని వారు చూచినా చూడకపోయినా, నీ ప్రార్థన జీవితాన్ని వారు చూచినా చూడకపోయినా, నీ విశ్వాసపు జీవితాన్ని వారు చూచినా చూడకపోయినా, నీ నీతిని వారు చూచినా చూడకపోయినా, నీ దేవుడు, నా దేవుడు నన్ను చూస్తా ఉన్నాడు. చాలు. మనుషుల దృష్టికి నీతిమంతులుగా మనం మార్చబడ్డం కాదు, కానీ ప్రభు దృష్టికి నమ్మకంగా బ్రతికితే చాలండి. ప్రభువే మనల్ని చూడబోతున్నాడు. ప్రభువే మనల్ని దర్శించబోతున్నాడు. ప్రభువే మనల్ని ముట్టబోతున్నాడు. ప్రభువు మనల్ని చూడబోతున్నాడు. మనం నిలవబడినప్పుడు మనుషుల ఎదుట మన నీతి క్రియలు మనం చూపించుకోవాలని బ్రతకద్దండి ఈ లోకం. రే సహోదరి, సహోదరుడా, మన దేవుడు మనల్ని చూస్తున్నాడు. మనుషులు ప్రతిఫలం ఇవ్వకపోవచ్చు, మేలు నొందిన వారే మనకు మేలు చేయకపోవచ్చు, ప్రతికూలతలో వారు మనకు సహాయం చేయకపోవచ్చు, కానీ మన దేవుడు మన ప్రతికూలతలో మనకు ఆయన తోడుగా రాబోతున్నాడు. ఆయన మనల్ని నిలవబెట్టబోతున్నాడు. ఇర్మియాకు దేవుడు బోధిస్తున్నాడండి. కుమ్మరి వాని చేతిలో ఆ మట్టి విడిపోగా వాడు మరలా మరి యొక్క పాత్రను చేస్తున్నాడండి. ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి యొక్కకుండా చేసి, ఈరోజు నన్ను కలుగజేసింది ఎవరండి? ప్రియ సహోదరి, సహోదరుడా, మనల్ని కలుగజేసిన నిర్మాణకుడు ఎవడండి? యేసు ప్రభువారు. ఆయన మనకిచ్చిన ఈ అవయవములు, ఈ దేహము, ఈ ప్రాణము, ఈ ఆత్మ, ఈ శరీరంలో ఉన్న ప్రతి అవయవాలు ఆయన ఇచ్చినవే. ఆయన కలుగజేసిన దేవునికి తెలియదా మన స్థితిగతులు మార్చడం? కలుగజేసిన దేవునికి తెలియదా బాగు చేయడం? ఒక బైక్ ఉందండి. బైక్ తయారు చేసిన వ్యక్తికి తెలియదా ఆ బైక్ లో ఏ పార్ట్ ఎక్కడ వస్తుంది, ఏ పార్ట్ ఎక్కడ ఫిట్ చేయాలి, ఏ పార్ట్ ఏ మార్క్ ఎక్కడ పెట్టి ఫిట్ చేయాలి, ఏ పార్ట్ ఎక్కడ దొరుకుతుంది, దాన్ని ఎక్కడ తీసుకురావాలి, ఎక్కడ దాన్ని అమర్చాలి, ఎలాగో రిపేర్ చేయాలి. ఈ సమస్య వచ్చిందంటే ఈ బండిలో ఏ ప్రాబ్లం ఉందో అతనికి తెలుస్తుంది. ఎందుకంటే ఆ బైక్ తయారు చేసింది అతడే కాబట్టి. ఈ రోజు మన నిర్మాణకుడు మన యేసు ప్రభువారు, ఆయనకు సమస్తం తెలుసు. మనం ఎక్కడ బలహీనంగా ఉన్నామో, ఎక్కడ మనలో పాపం ఉందో, ఎక్కడ అపవిత్రత ఉందో, ఎక్కడ మనము బలహీనమైపోయామో, ఎక్కడ మన ఆధ్యాత్మిక జీవితం పడిపోయిందో, ఎక్కడ మనం నిలవబడలేకపోతున్నామో అన్నీ ఆయనకు తెలుసు. నాలో ఉన్న సమస్య ఆయనకు తెలుసు. నాలో ఉన్న అనారోగ్యం ఆయనకు తెలుసు. నిర్మించిన వాడు ఆయన బాగు చేయలేడా మనల్ని? డాక్టర్లు చేతులు ఎత్తేసారేమో ప్రియ సహోదరి, సహోదరుడా. బంధువులు ఇక నిన్ను దూరం పెట్టేశారేమో, నీ స్థితిని చూసి, నీ రోగాన్ని చూసి, నీ సమస్యను చూసి, నీ ఇబ్బందులు చూసి, నీ ఆర్థిక ఇబ్బందులు చూసి, నీ అప్పులను చూసి. బంధువులు నిన్ను వేటికి పిలవడం లేదేమో, బంధువులు నిన్ను దూరం పెట్టేశారేమో, స్నేహితులు దూరం పెట్టేశారేమో, అనుకున్న వారే మనల్ని దూరం పెట్టేశారేమో. కానీ మన స్థితిగతులు మార్చగలిగిన దేవుడు నజరేయుడైన యేసు ప్రభువారు.
ఆయన స్థితిగతులు ఆయనకు యుక్తమైనట్టుగా మన జీవితంలో కార్యం చేయ దేవుడు ఆయనండి. మన స్థితిగతులు మార్చగలడండి, మన రోగాన్ని బాగు చేయగలడండి, మనకు వచ్చిన వ్యాధిని నయం చేయగలడండి, మనకు చెడిపోయాయి మన అవయవాలు కానీ వాటిని నిర్మాణకుడు వాటిని బాగు చేయగలడండి. ఆయనకు తెలుసండి సమస్తం. కనులు ఇచ్చిన వాడు కానకుండునా, చెవులు ఇచ్చిన వాడు వినకుండునా, సమస్తాన్ని చూస్తున్న దేవుడు అండి ఆయన. ఆయన ఉన్నాడని ధైర్యం తెచ్చుకో ఈ దినం. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ ఉపవాస ప్రార్థనలో ఆయన చూస్తున్నాడనే ధైర్యం, ఆయన ఉన్నాడనే ధైర్యం, ఆయన దయ చూపబోతున్నాడనే ధైర్యం, ఆయన కృప చూపబోతున్నాడనే ధైర్యం ఈ దినం నీవు నేను కలిగి ఉంటే చాలు. ప్రభువు నూతన కార్యాలు మన జీవితాల్లో చేయబోతున్నాడు. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలో ఎస్తేరు విజయం చూడడానికి, ఉపవాస ప్రార్థనలో యూదులు విజయం చూడడానికి, ఉపవాస ప్రార్థనలో మొర్దెకై విజయం చూడడానికి వారు నిలబడి ప్రభువు చూచాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనం నిలబడే ఆ స్థితిని ప్రభు చూడబోతున్నాడు. ఇంకా ఎక్కడ పడిపోతున్నాము, ఇంకా ఎక్కడ జారిపోతున్నాము, ఇంకా ఏ విషయాలు ప్రభు దృష్టికి అయోగ్యులుగా బ్రతుకుతున్నాము, ఇంకా ఏ విషయాలు ప్రభు దృష్టికి అనీతిమంతులుగా బ్రతుకుతున్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. యోగ్యమైన వారంగా మనం మార్చబడాలి. ప్రభు సన్నిధిలో నిలబడే వారంగా మనం మార్చబడాలి. బలహీనతలు ఉంటాయండి, మనం నిలవబడితే చాలు వాటన్నిటిని ప్రభు తీయబోతున్నాడు. మనం నిలవబడితే చాలు, మనం పనికిరాని వారమే, మనం నిష్ప్రయోజనమైన వారమే, ఎవ్వరికి ప్రయోజనం లేని వారమే. కానీ మనం నిలవబడితే మన ప్రయోజకులుగా ప్రభువే మనల్ని మలచబోతున్నాడు. ఒక పనికిరాని కుండ కుమ్మరి ఏం చేస్తాడని దాన్ని మళ్ళా పనికొచ్చే పాత్ర కుమ్మరి మార్చగలడు, దాని లోపాన్ని సరిచేయగలడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీలో నాలో ఉన్న లోపాలు, నీలో నాలో ఉన్న పాపాలు, నీలో నాలో ఉన్న అపరాధాలు, నీలో నాలో ఉన్న దోషాలు ఆయన సరిచేయడానికి శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన యుక్తమైనట్టుగా సరిచేయగల శక్తిమంతుడు. ఆయన దగ్గరికి వచ్చి నిలబడితే చాలు, ప్రభు దగ్గరికి వచ్చి నిలబడితే చాలు, ప్రభువే సమస్తమును నూతనమైనవిగా చేయబోతున్నాడు. ప్రభువే సమస్తాన్ని నూతనంగా ఆయన జరిగించబోతున్నాడు. నిలవబడ్డం అంత ఈజీ కాదండి. దేవుని సన్నిధిలోకి వచ్చి ఒక వ్యక్తి నిలవబడ్డం అంత ఈజీ కాదు. నిలవబడకుండా ప్రయత్నించే సాతాను ఈ లోకంలో ఉన్నాడు. వాడు మనం దేవుని సన్నిధిలో నిలవబడకోకుండా ఎప్పుడెప్పుడు మనల్ని పడద్రొద్దామా, ఎప్పుడెప్పుడు మనల్ని బలహీనపరుద్దామని వాడు తిరుగుతూ ఉన్నాడండి. ఈ లోకంలో అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. వాడు నిలకడలేని సాతాను ఈ లోకంలో ఉన్నాడు. వాడు సర్వ భూమి మీద అధికారిగా వాడు ఉన్నాడు. వాడు ఎప్పుడెప్పుడు మనల్ని పడద్రొద్దామా, దేవుని సన్నిధిలో నిలవబడకోకుండా, మన లోపాలు సరిచేయబడకుండా, మన పాపం సరిచేయబడకుండా, మనం నీతిని పొందుకోకుండా, దేవుని రాజ్యాన్ని పొందుకోకుండా, పనికొచ్చే పాత్రగా మలచబడుకోకుండా వాడు కొన్ని అడ్డంకులు కలిగిస్తూ వాడు మనల్ని నిలవబడకుండా చేస్తూ ఉంటాడు. కానీ ప్రతికూలతలో వాడిని జయించి మనం నిలవబడితే దేవుని కార్యాలు మనం చూడబోతున్నాం ఈ ఉదయం. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడండి. ప్రభు కార్యాలు మనం చూడాలన్నా, ప్రభు కృపను మనం పొందుకోవాలన్నా, ప్రభు దయను మనం పొందుకోవాలన్నా, ప్రభు చేసే మేలు మనం పొందుకోవాలన్నా మనము నిలవబడు ప్రభువు చూడబోతున్నాడు. ఈరోజు అక్కడ కింది వచనం చూస్తే ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం, అంతటి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షం ఎలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నానండి ఇర్మియాతో. ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా? కుమ్మరి మట్టికి ఒక రూపాన్ని తయారు చేసి, ఒక మట్టిని, నిష్ప్రయోజనమైన మట్టిని ఒక రూపాన్ని ఇచ్చి, దానికి విలువనిచ్చి, దానికి ఇచ్చిన ఆ శక్తిని, సామర్థ్యాన్ని నేను మీకు ఇవ్వలేనా? నేను మిమ్మల్ని మళ్ళా తయారు చేయలేనా? మీ లోపాలు నేను సరిచేయలేనా? మీ బలహీనతలు నేను సరిచేయలేనా? మీ ఆధ్యాత్మిక జీవితాన్ని తిరిగి మీకు ఇవ్వలేనా? మీకు ఒక నూతన స్వభావాన్ని నేను ఇవ్వలేనా అని ప్రభు ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీయులారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? మీ పూర్వపు స్థితిని నేను మీకు ఇవ్వలేనా? మీ మొదటి ప్రేమను మీకు నేను ఇవ్వలేనా? మీ ఆధ్యాత్మిక జీవితాన్ని నేను హెచ్చింపలేనా? మీ స్థితిగతులు నేను మార్చలేనా అని ప్రభు ఈరోజు నీతో నాతో ఒక ప్రశ్న వేస్తున్నాడండి. నువ్వు నమ్ముతున్నావా ప్రభువుని? ఆయన మన స్థితిగతులు మార్చగలని నమ్ముతున్నావా? ఆయన మన ప్రతికూల పరిస్థితుల్లో ఆయన అనుకూల పరిస్థితులు దయచేయగలని నమ్ముతున్నావా? మన రోగాన్ని నయం చేయగలని నమ్ముతున్నావా? మన బాధలు నయం చేయగలని నమ్ముతున్నావా? ఈరోజు మన స్థితిగతులు ఆయన మార్చగలని నమ్ముతున్నావా?
ప్రయోజకుడిగా ఆయన మార్చగలని నమ్ముతున్నావు ఈ ఉపవాసంలో. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నిన్ను నన్ను ఆయన ధైర్యపరుస్తున్నాడు, నిన్ను నన్ను ఆయన బలపరుస్తున్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలో మనము నిలవబడితే కుమ్మరి మంటికి చేసినట్లుగా నా ప్రభువు మన జీవితంలో నూతనమైన కార్యాలు, గొప్ప కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు ఆయన చేయుటకు శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయం నమ్ముదామండి, ఈ ఉదయం విశ్వసిద్దామండి ప్రభు కార్యాల కొరకు. అక్కడ చూస్తే ఇదే యెహోవా వాక్కు, జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా మీరు నా చేతిలో ఉన్నారు. ప్రభు మనల్ని రూపు మార్చాలన్నా, ప్రభు మన జీవితంలో నూతన కార్యాలు చేయాలన్నా, ప్రభు మన స్థితిగతులు మార్చాలన్నా, ప్రభు మనల్ని ప్రయోజకులుగా మార్చాలన్నా మనము ఆయన చేతిలోకి వెళ్ళాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు చేతిలోకి వెళ్ళనంత కాలం మన స్థితిగతులు మార్చబడవు. ప్రభు చేతిలోకి వెళ్ళనంత కాలం మన రూపం మార్చబడదు. ప్రభు చేతిలోకి వెళ్ళనంత కాలం మన యొక్క స్థితిగతులు, మన యొక్క లోపాలు సరిచేయబడవు. ఎప్పుడైతే ప్రభు చేతిలోకి మనం వెళ్తామో ప్రభువే మనకు రూపాన్ని ఇవ్వబోతున్నాడు. ఆయన కంసాలి అగ్ని వంటి వాడంట. యేసు ప్రభు కంసాలి అగ్ని వంటి వాడు. కంసాలి ఏ విధంగా చేస్తాడండి? ఒక బంగారాన్ని కరిగించి దాని ద్వారా ఒక రూపాన్ని ఇస్తాడు. బంగారాన్ని కొడతాడండి కంసాలి. ఒక బంగారు ఒక నెక్లెస్ తయారు చేసే వ్యక్తి ఏం చేస్తాడండి? బంగారును మొట్టమొదటి నలగొడతాడండి. బంగారు దాన్ని శుద్ధి చేస్తాడు, దాన్ని అగ్ని ద్వారా పరీక్షిస్తాడు. కొన్నిసార్లు దేవుని చేతిలోకి వెళ్ళడానికి కొన్ని కష్టాలు అనుభవించాలి. దేవుని చేతిలో వెళ్ళాలంటే కొన్ని శ్రమలు అనుభవించాల, వాటిలో నిలవబడాల. దేవుని చేతిలోకి వెళ్ళాలంటే ఒక బంగారు ఒక అందమైన నెక్లెస్ గా మారాలంటే అది ఒక తయారు చేసే వ్యక్తి చేతిలోకి వెళ్ళాలి. ఆ వ్యక్తి చేతిలోకి వెళ్ళినప్పుడు ఏదో స్మూత్ గా జరగదండి ఆ పని. దాన్ని బాదుతాడు, దాన్ని అగ్నితో పరీక్షిస్తాడు, అగ్ని ద్వారా కాలుస్తాడు, దాన్ని మెత్తన చేస్తాడు, దానికంటూ ఒక రూపాన్ని ఇస్తాడు, ఒక ఆకారాన్ని ఇస్తాడు. అది జరిగేటప్పుడు కొన్ని శ్రమలు రావచ్చు. ప్రభువు చేతిలోకి వెళ్ళిన తర్వాత ఆయన మళ్ళీ సరిచేసేటప్పుడు కొన్ని కష్టాలు రావచ్చు, కొన్ని నిందలు రావచ్చు, కొన్ని అవమానాలు రావచ్చు, కొన్ని దెబ్బలు తగలచ్చు, కొన్ని బలహీనతలు రావచ్చు. ప్రభు మనల్ని సరిచేసేటప్పుడు, ప్రభు మన ఆధ్యాత్మిక జీవితాన్ని స్థిరపరిచేటప్పుడు కొన్ని ప్రతికూల పరిస్థితులు నా జీవితంలో తలెత్తచ్చు. కానీ వాటన్నిటిలో నుండి ప్రభువు గొప్ప కార్యాన్ని చేయబోతా ఉన్నాడు. శోధించబడిన మీదట సువర్ణంగా ప్రభు నిన్ను నన్ను మార్చబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు శోధనలు అనుభవిస్తున్నామేమో, శోధనలోనే ఉన్నామేమో, నిందల్లోనే ఉన్నామేమో, అవమానాల్లోనే ఉన్నామేమో, ప్రతికూల పరిస్థితుల్లోనే నేను ఉన్నామేమో, కన్నీటితోనే ఉన్నామేమో, దుఃఖముతోనే ఉన్నామేమో, వేదనతోనే ఉన్నానేమో. ఈ శ్రమలు ఎందుకు, ఈ పోరాటాలు ఎందుకు, ఈ నిందలు ఎందుకు, ఈ అవమానాలు ఎందుకని ఈరోజు దుఃఖపడుతూ వేదన చెందుతున్నామేమో. కానీ ప్రభువు మనల్ని స్థిరపరిచేటప్పుడు, ప్రభు మనకంటూ ఒక రూపాన్ని ఇచ్చేటప్పుడు కొన్ని దెబ్బలు తగులుతాయండి, కొన్ని నిందలు వస్తాయండి, కొన్ని అవమానాలు వస్తాయండి, కొన్ని శోధనలు ప్రభువు అనుమతిస్తాడండి. వాటిలో కూడా మనం నిలవబడాలి. దేవుణ్ణిలో నిలవబడడం అంత సాదాసీద విషయం కాదండి. ప్రభు చేతిలోకి రావాలంటే కొన్ని శ్రమలు దాటుకొని రావాలి, కొన్ని నిందలు దాటుకొని రావాలి, కొన్ని బంధాలు దాటుకొని రావాలి, కొన్ని పోరాటాలు దాటుకొని రావాలి. సాదాసీదమైనది కాదు. ప్రభు చేతిలోకి వచ్చేటప్పుడు బంధువులు విడిచిపెడతారు. ప్రభు చేతిలోకి వెళ్ళాలంటే నా అన్నవారు, మన అన్నవారు మళ్ళీ విడిచిపెడతారు. మనుషుల సహాయం మనకు దూరం అయిపోతుంది. ప్రభు చేతిలోకి రావాలంటే, ప్రభు చేతిలోకి రావాలంటే బంధువుల ఆప్యాయతలన్నీ దూరపరచుకోవాలా, కుటుంబ ఆప్యాయతలు దూరం అయిపోవాలా. ఎందుకంటే ప్రభు చేతిలోకి వచ్చే వారి జీవితంలో అవి ఉండకూడదు. కొన్నిటిని జయించాలా. ప్రభు చేతిలోకి రావాలంటే పాపాన్ని జయించాలా, లోకాన్ని జయించాలా, అపరాధాలు జయించాలా, సమస్తాన్ని జయించాలా. ప్రభు చేతిలోకి రావాలంటే ప్రభు చేతిలోకి మనం వెళ్తే, నిలవబడితే మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో మనం నిలవబడే వారంగా ఉండాలి. అంత మాత్రమే కాదు, దేవుని చేతిలోకి మనం వస్తే ఆయనే మనల్ని ఆయనకి ఇష్టమైనట్టుగా, యుక్తమైనట్టుగా పనికొచ్చే పాత్రగా ఆయన మలచబోతున్నాడు. జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా మీరు నా చేతిలో ఉన్నారని ప్రభు మనల్ని ధైర్యపరుస్తున్నాడు. ఆయన చేతిలో ఉన్నామండి. దేవుని వాక్యం వస్తుంది, నిన్ను నా అరచేతిలో చెక్కుకున్నానని ప్రభు సెలవిస్తాడు. ఆయన అరచేతిలో మనం చెక్కబడ్డాం. ప్రభు చేతిలో ఆయన చెక్కుకున్నాడండి. ఎంత గొప్ప దేవుడు. చెయ్యి అనునిత్యం మనం చూసుకుంటా ఉంటాం, చేతిని పరీక్షించుకుంటూ ఉంటాం. చెయ్యిని చూడని రోజు ఏ రోజన్నా ఒక్క రోజన్నా చేయి చూడకుండా ఉంటామండి?
కొన్నిసార్లు అద్దంలన్నా మన ఫేస్ చూసుకోకుండా కొన్ని దినాలు ఉంటాం, ఒక రోజు ఉంటాం. కానీ చేతిని చూసుకోకుండా ఏ రోజు ఉన్నాం. కానీ ప్రభు ఆ గుర్తుగా ఆయన చేతిలో మనల్ని అరచేతిలో చిక్కుకున్నాడండి. ఆయన చేతిలో మనం ఉన్నాం. ఆయన మనల్ని విడిచిపెడతాడా? ఈరోజు కన్నీరు కారుస్తున్న ప్రభు నన్ను విడిచిపెట్టాడు, ప్రభు లేడు, ప్రభు చూడడం లేదు, నా ప్రార్థన వినడం లేదు, నా కష్టకాలంలో ఆయన నాతో లేడు అని ఈరోజు రోధిస్తూ వేదన చెందుతున్నాము ప్రియ సహోదరి సహోదరుడా. ప్రభు అయితే నిన్ను చూస్తున్నాడు. ఆయన నిన్ను అరచేతిలో చెక్కుకున్నాడు. నీ ప్రతి పరిస్థితిని ఆయన ఎరిగి ఉన్నాడు. ఈరోజు నీవు నేను సిద్ధపడితే, నీవు నేను ఆయన చేతిలోకి వస్తే మనలను ప్రభువే ఒక పనికొచ్చే పాత్రగా, ఒక విలువైన పాత్రగా, ఒక అర్హమైన పాత్రగా నిన్ను నన్ను ప్రభు మార్చబోతున్నాడు. దేవుని వాక్యం ఉంది. అదే 18వ అధ్యాయం 7వ వచనంలో, దాన్ని పెళ్లగింతుననియు విరగొట్టుదుననియు నశింపజేయుదుననియు ఏదో యొక్క జనమును గూర్చి గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా, ఏడు జనమును గూర్చి నేను చెప్పితునో ఆ జనము చెడుతనము చేయటం మానిన ఎడల నేను వారికి చేయనుద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును. ఏ జనమును గూర్చి ప్రభు ఒక తలంపు కలిగి ఉన్నాడో ఆ జనాన్ని నాశనం చేయాలని, ఆ జనాన్ని ఉగ్రత నింపాలని, ఏ జనాన్ని గురించి ప్రభు యోచన, నీ గురించి నా గురించి ఆయన యోచన చేస్తున్నాడేమో, కానీ ఏ జనమును గురించి నేను చెప్తునో ఆ జనము చెడుతనం చేయుట మానిన ఎడల నేను వారికి చేయనుద్దేశించిన కీడును గురించి సంతాపపడుదును. ప్రభువే సంతాపపడుతున్నాడు మనల్ని బట్టి. ఎప్పుడంటే చెడు నరతను మనం మానుకున్నప్పుడు, చెడుతనము చెడు క్రియలను మనం మానుకున్నప్పుడు, చెడుతనము చేయటం మానిన ఎడల ఆయన మన మీద సంతాపపడబోతున్నాడు. మనకు కలగజేయాలని ఆ దోషం నుంచి ప్రభు మనం విడిపించబోతున్నాడు. మనకంటూ ఒక నూతన స్వభావం ఇవ్వబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన పెళ్లగించుటకు అధికారం కలిగిన దేవుడు, విరగొట్టుటకు అధికారం కలిగిన దేవుడు, నశింపచేయుటకు అధికారం కలిగిన దేవుడు, మరణింప చేయటానికి జీవింప చేయటానికి కూడా అధికారం కలిగిన దేవుడు. సర్వాధికారం ఆయన చేతిలో ఉంది. ఈరోజు ఈ దినాన్ని చూస్తున్నామంటే, ఇట్లా ఉపవసించి ప్రార్థిస్తున్నామంటే, ఈ ఉపవాసంలో దేవుని మాటలు వింటున్నామంటే అది కేవలం ఆయన కృప మాత్రమే. మన భక్తి కాదు, మన ప్రార్థన కాదు, మన విశ్వాసం కాదు, మన నీతి కాదు, మనది ఏమీ లేదు. కేవలం ఆయన కృపను బట్టే ఈ రోజు క్షేమముగా సజీవులంగా మన కుటుంబం మనం ఉన్నాం. ఆయన పెళ్లగించుటకు అధికారం కలిగిన దేవుడు, విడగొట్టుటకు అధికారం కలిగిన దేవుడు, నశింపజేయటానికి అధికారం కలిగిన దేవుడు. ఆయన చేతులకు మనం వెళ్తే మనల్ని సరిచేసే అధికారం ఆయనలో ఉంది. మనల్ని బాగు చేసే అధికారం ఆయనలో ఉంది. మనుషుల దగ్గరికి వెళ్ళామేమో, డాక్టర్లను ఆశ్రయించామేమో, నీ రోగాన్ని బట్టి, నీ సమస్యను బట్టి డాక్టర్ల దగ్గరికి వెళ్తే చేతులు ఎత్తేసారేమో డాక్టర్లు, మా వల్ల కాదు, ఇంకొన్ని నెలల్లో చనిపోతామని చెప్పారేమో. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని చేతిలోకి మనం వెళ్తే చాలు, ఆయనకు అధికారం ఉంది. పెళ్లగించడానికి అధికారం ఉంది, విరగొట్టడానికి అధికారం ఉంది, నశింపజేయడానికి అధికారం ఉంది, బాగు చేయడానికి అధికారం ఉంది, బ్రతికించడానికి ఆయన అధికారం ఉంది, జీవింపజేయడానికి ఆయన అధికారం ఉంది. సమస్త అధికారాలు ఆయనకు ఉన్నాయి. ఈరోజు నీవు నేను ఆయన చేతిలోకి వెళ్ళాలి. మొట్టమొదటిగా ఆయన సన్నిధిలో నిలవబడాలి. ఆయన సన్నిధిలో నిలవబడడం మాత్రమే కాదు, ఆయన చేతిలోనికి మనం వెళ్ళాలి. ఆయన ఎప్పుడండి తల్లిదండ్రులు పిల్లల్ని ఎత్తుకుంటారు కదా చేతులతో, అట్లా ఆయన చేతిలోకి వెళ్తే అప్పుడు మనకి ఏ దెబ్బలు తగలవు. ఆయన చేతిలోకి వెళ్ళనంత కాలం మనకు దెబ్బలే, ఆయన చేతిలోకి వెళ్ళనంత కాలం శ్రమలే, ఆయన చేతిలోకి వెళ్ళనంత కాలం నిందలే, ఆయన చేతిలోకి వెళ్ళనంత కాలం అవమానాలే, ఆయన చేతిలోకి వెళ్ళనంత కాలం ఆర్థిక ఇబ్బందులే, ఆయన చేతిలోకి వెళ్ళనంత కాలం కష్టాలే, ఆయన చేతిలో వెళ్ళనంత కాలం దుఃఖమే. ఒక్కసారి ఆయన చేతిలోకి వెళ్ళామా మన జీవితం టర్న్ కాబోతుంది, మన జీవితం మార్చబడబోతుంది, మన జీవితమే మారిపోతుందండి ప్రభు చేతిలోకి వస్తే. ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడు ఎవరి చేతులు మనం ఉన్న జ్ఞాపకం చేసుకుందాం. అపవాది చేతుల్లో ఉన్నామా? వాడి కబంధ హస్తాల్లో చిక్కుబడ్డామా? అపవాది ఉచ్చుల్లో చిక్కుబడ్డామా? పాప బంధకాలతో చిక్కుబడ్డామా? దేవుడు అంటున్నాడు, చెడుతనము మానుకొని నెడల దేవుడే సంతాపపడి ఆయన చెయ్యను ఉద్దేశించిన కీడును చేయక మానుకుంటాడంట. ఈరోజు దేవుని శిక్షకు పాత్రులమే మనం, పాపాత్ములమే, అపవాది ప్రేరేపణ ద్వారా పాప బంధకాల్లో పడిపోయిన వారమే, జారిపోయిన వారమే. ఎవరి వీపు వారిని కనబడదండి. ఎవరి పాపపు జీవితం, వారి పాప బంధకాల జీవితం వారికి కనపడదు. ఎదుటి వారిని ఈరోజు వారు పాపాత్ములే, వారే మనల్ని పాపాత్ములమని నిందిస్తున్నారేమో, బాధపడద్దు. పాపులని మనల్ని అంటున్నారేమో, వారి స్థితిని మరిచిపోయి, వారి వీపుడు విడిచిపెట్టి. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, నిందించని, అవమానపరచని,
నన్ను ఒక పాపిగా చూడని. కానీ మనుషుల దృష్టికి పాపాత్ములంగా నీతిమంతులుగా మనం వద్దు, కానీ ప్రభు దృష్టికి నీతిమంతులుగా మనం మార్చబడదాం. హల్లెలూయా. పాపాత్ములమేనండి, కానీ ప్రభు రక్తము ద్వారా మనం కడగబడితే ఆయన అన్నిటినీ జ్ఞాపకం చేసుకున్నాక నీ వీపు వెనుక తట్టు మన పాపములన్నీ ఆయన పారవేసే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. వాటన్నిటిని పారవేసే దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకోవడండి. మనుషులు జ్ఞాపకం చేసుకుంటారేమో, వారితో బాగున్నప్పుడు బాగా మాట్లాడతారు, కొంచెం అటు ఇటు అయితే మరలా మన పాత జీవితాన్ని త్రవ్వి మళ్ళీ బాధ పెట్టేవారే. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదండి. ఒక్కసారి వన్స్ మనం ఒప్పుకొని విడిచిపెట్టామా మనస్ఫూర్తిగా, మనం ఒప్పుకొని ఆయన ఎదుట క్షమాపణ అడిగామా, ఆయన ఇంకెన్నటిని వాటిని అగాధములో వాటిని పారవేసే దేవుడు అండి. సముద్ర అగాధ కూపంలో వాటిని పడేసే దేవుడు అండి. ఆయన వాటిని అన్నిటిలో విడిపించడానికి ఆయన సర్వశక్తి గల దేవుడు అండి. ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రతికూలతల్లో మనం ఉన్నామేమో, ప్రతికూలతలు మనం అనుభవిస్తున్నామేమో, శ్రమల్లో, నిందల్లో, అవమానాల్లో మనం ఉన్నామేమో. ప్రభు వాటన్నిటిలో విడిపించడానికి ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు, ఆయన పరిశుద్ధ దేవుడు, ఆయన ఉన్నతుడైన దేవుడు. ఆయన నా జీవితంలో నూతనమైన కార్యాలు చేయటానికి ఆయన సర్వశక్తిమంతుడై ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనం నిలవబడితే చాలు, మనం దేవుని చేతులకు వెళ్తే చాలు, ఆయనే మన స్థితిగతులు మార్చబోతున్నాడు. ఆయనే మళ్ళీ పనికొచ్చే పాత్రగా మలచబోతున్నాడు. ఆయనే మనకంటూ ఒక నూతన స్వభావాన్ని ప్రభువు దయచేయబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు విశ్వసిద్దామా ప్రభు కార్యాలను. ఎస్తేరు నిలవబడిందండి. ఎస్తేరు రాజు సముఖానికి వెళ్ళి నిలవబడింది. భయంగా వెళ్ళిందండి. రాజు పిలుపు లేకుండా వెళ్తే వారు సంహరించబడతారు. రాజు పిలుపు లేకుండా ఆ రాజు దగ్గరికి వెళ్తే రాజు శిక్షను పొందుకుంటారు. అటువంటి ప్రతికూల పరిస్థితిలో ఎస్తేరు అయితే ధైర్యంగా దేవుని చిత్తానుసారంగా వెళ్ళిందండి. ఎస్తేరు కొరకు యూదులు ప్రార్థించారండి, మొర్దెకై ప్రార్థించారండి. వారి ప్రార్థన ఎస్తేరును బలపరిచింది. ప్రియ సహోదరి సహోదరుడా, నా ఉపవాస ప్రార్థన మనల్ని బలపరచబోతుంది. నా ఉపవాస ప్రార్థన మన జీవితాన్ని సరిచేయబోతుంది. నా ఉపవాస ప్రార్థన మన అంతరంగంలో స్థిరమైన మనసును పుట్టించబోతుంది. నా ఉపవాస ప్రార్థన మనల్ని బలపరచబోతా ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినం బలహీనులమే కావచ్చు, ఈ దినం దేవుని దృష్టికి అయోగ్యులమే కావచ్చు, ఈ దినం పాపాత్ములేమే కావచ్చు, ప్రభు మనల్ని మాట్లాడుతున్నాడు, మనల్ని దర్శించబోతున్నాడు. ప్రభు కార్యాల కొరకు ఈ దినం మనం ఎదురు చూస్తే ప్రభువే మనల్ని బలపరచటానికి, ప్రభువే మన జీవితాల్లో కార్యం చేయటానికి, ప్రభువే మనల్ని హెచ్చించటానికి, ప్రభువే మన జీవితంలో నూతన క్రియ జరిగించటానికి ఆయన సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. ఈరోజు విశ్వసిద్దాం ప్రభు కార్యాన్ని, ఈరోజు నమ్ముదాం ప్రభు కార్యాలని. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయం నీవు నేను సిద్ధపడితే, ఈ ఉదయం నీవు నేను ప్రభు కార్యాల కొరకు ఎదురు చూస్తే ప్రభువే నిన్ను నన్ను బలపరచబోతున్నాడు. ప్రభువే నా జీవితంలో కార్యం చేయబోతున్నాడు. ప్రభువే నిన్ను నన్ను హెచ్చింపబోతున్నాడు. ఎస్తేరు రాజు సముఖంలో నిలవబడితే రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలవబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. ఎస్తేరు రాజు సముఖంలో నిలవబడ్డము రాజు చూచినప్పుడట రాజుకు ఎస్తేరు మీద దయ పుట్టింది. రాజుకు ఎస్తేరు మీద దేవుడు దయ పుట్టింప చేశాడండి. రాజు పిలుపు లేకుండా రాజు దగ్గరికి వెళ్తే శిక్షించబడాల, రాజు పిలుపు లేకుండా రాజు దగ్గరికి వెళ్తే బాధించబడాల, రాజు శిక్షను పొందుకోవాల. అటువంటి ప్రతికూల పరిస్థితిలో రాణి రాజు దగ్గరికి వెళ్ళింది. ఆమె నిలువబడి ఉండడం రాజు చూచాడండి. ఈరోజు నీవు నేను నిలవబడ్డం ప్రభు చూడబోతున్నాడు. నీవు నేను ఆయన సన్నిధిలో నిలవబడ్డం ఆయన చూడబోతా ఉన్నాడు. నీవు నేను ఆయన సన్నిధిలో ప్రాధేయపడ్డం ప్రభు చూడబోతున్నాడు. నీవు నేను కన్నీరు కారడం ప్రభు చూడబోతున్నాడు. నీవు నేను దుఃఖించడం ప్రభు చూడబోతున్నాడు. నీవు నేను వేదన చెందడం ప్రభు చూడబోతున్నాడు. ఈరోజు నా ప్రతి పరిస్థితిని ప్రభు ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు విశ్వసిద్దామండి. ఉదయం ఉపవాస ప్రార్థనలో ఎస్తేరు జీవితంలో ఆమె నిలవబడ్డం రాజు చూచాడు. రాజుకు ఆమె మీద దయ పుట్టినట్లుగా మన దేవునికి మన మీద దయ పుట్టింప చేయబోతా ఉన్నాడు. మన దేవుడు మనల్ని హెచ్చించబోతా ఉన్నాడు. మన దేవుడు మన జీవితంలో నూతన కార్యాన్ని జరిగించబోతా ఉన్నాడు. మన దేవుడే మనల్ని బలపరచబోతున్నాడు.
మన దేవుడు మనల్ని స్థిరపరచబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయం నీవు నేను సిద్ధపడితే, ఈ ఉదయం నీవు నేను ప్రభు పాదాలు పట్టుకుంటే, ఈ ఉదయం నీవు నేను ప్రభు కృప కొరకు ఎదురు చూస్తే, ప్రభు నిన్ను నన్ను బలపరచబోతున్నాడు. ప్రభు నిన్ను నన్ను స్థిరపరచబోతున్నాడు. ప్రభు నా జీవితంలో కార్యం చేయబోతున్నాడు. ప్రభు మనల్ని బలపరచబోతున్నాడు. హల్లెలూయా. ఈ ఉదయం సిద్ధపడదామండి. ఎస్తేరు ఉపవాస ప్రార్థనలో ఎస్తేరును చూచిన దేవుడు, అక్కడ రాజు ఆమె మీద దయ పుట్టినట్లుగా మనం పాపులమైనప్పటికీ మన దేవునికి మన మీద దయ పుట్టబోతా ఉంది. మన దేవునికి మన మీద దయ రాబోతా ఉంది. మన దేవుడు మన మీద దయ చూపబోతున్నాడు. దేవుడు సియోను మీద దయ చూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చినని ప్రభువు సెలవిచ్చినట్లుగా ఈరోజు ప్రభు కార్యాలు రుచి చూడటానికి మనకంటూ ఒక కాలం వచ్చింది. మనకంటూ ఒక కాలం రాబోతోంది. దేవుడు దర్శించే కాలం రాబోతా ఉంది. దేవుడు మనల్ని విడిపించే కాలం రాబోతా ఉంది. దేవుడు మనల్ని బలపరిచే కాలం రాబోతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్న మన జీవితంలో మనము సిద్ధపడితే, మనం ప్రభు పాదాలు పట్టుకుంటే, మనం ప్రభు కృప కొరకు వేడుకుంటే, ప్రభువే నా జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేయటానికి సర్వశక్తి కలిగిన దేవుడుగా ఆయన ఉన్నాడు. ఆయన నిన్ను బలపరచబోతున్నాడు. నా జీవితంలో ప్రభు నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు విశ్వసిద్దాం. ప్రభు కార్యాల కొరకు ఎదురు చూద్దాం. ప్రభు చిత్తాన్ని వెంబడిద్దామండి. ఈరోజు ప్రభు నిన్ను నన్ను దర్శించబోతున్నాడు. ఈరోజు ఏ పరిస్థితుల్లో మనం ఉన్నా, ఏ ప్రతికూల పరిస్థితుల్లో మనం ఉన్నా, ఏ శ్రమల్లో మనం ఉన్నా, ఏ నిందల్లో మనం ఉన్నా, ఏ అవమానంలో మనం ఉన్నా, ప్రభువు మనల్ని దృష్టించబోతున్నాడు. ప్రభు మనల్ని కాపాడబోతున్నాడు. ప్రభు మనల్ని చూడబోతున్నాడు. ఎస్తేరు నిలవబడ్డం రాజు చూచాడండి. ఎస్తేరు అక్కడ దూరంగా నిలవబడ్డం, రాజు సముఖంలో ఎస్తేరు నిలవబడ్డం రాజు చూసినప్పుడు ఆమె ఎందుకు అతనికి దయ పుట్టెను. ఎస్తేరు మీద రాజుకు దయ పుట్టింది. ఎస్తేరు మీద రాజుకు దయ పుట్టింది. ఈరోజు నీ మీద నా మీద మన దేవునికి దయ పుట్టబోతా ఉంది. నీ మీద నా మీద మన దేవుడు దయ చూపబోతా ఉన్నాడు. నీపై నాపై మన దేవుడు దయను చూపబోతా ఉన్నాడు. ఆయన దయ కలిగిన కృప మన మీదకి రాబోతా ఉంది. ప్రభు కృపను మనం పొందుకోబోతున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనుషుల దయను పోగొట్టుకున్నామేమో, మనుషుల దయకు దూరంగా ఉన్నామేమో, మనుషులు మన మీద దయ చూపడం లేదేమో, మనుషుల దయను మనం పోగొట్టుకున్నాం. వారి దయ ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. కానీ మన దేవుని దయ యుగ యుగములు మనతో ఉండబోతా ఉంది. మన దేవుడు మనపై దయ చూపబోతున్నాడు. మన దేవుడు మనపై కృప చూపబోతున్నాడు. మన దేవుడు మనల్ని మన ప్రతి పరిస్థితిలో మన దేవుడు మన స్థితిగతులు మార్చబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనం సిద్ధపడదామండి. ఈ ఉపవాస ప్రార్థనలు మనం సిద్ధపడదాం. ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు ఇంతవరకు. ప్రభు మనల్ని బలపరుస్తూ వచ్చాడు ఇంతవరకు. ప్రభు మనతో ఇంతవరకు ఆయన ముఖాముఖిగా మనతో మాట్లాడుతూ వచ్చాడండి. ఈరోజు ఇంకా ఎక్కడ మనం అవిధేయులంగా ఉన్నాము, ఇంకా ఎక్కడ మనం పాపులుగా ఉన్నాము, ఇంకా ఎక్కడ మనం అపవిత్రులుగా ఉన్నాము, ఇంకా ఎక్కడ మనం దేవుని దృష్టికి అయోగ్యులుగా ఉన్నాము, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినం ప్రభు నీతో నాతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రభు నీతో నాతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రభు నిన్ను నన్ను బలపరుస్తూ వచ్చాడు. ప్రభు నా జీవితాన్ని ఈ దినం హెచ్చరిస్తూ వచ్చాడు. ఎక్కడ అవిధేయత ఉందో, ఇంకా ఎక్కడ మనం దేవుని దృష్టికి అయోగ్యులంగా ఉన్నాము, ఇంకా ఎక్కడ మనం అపవిత్రులంగా ఉన్నాము, ఈ సముఖంలో దేవుని సన్నిధిలో నిలవబడే అట్టి మంచి మనసును మనం కలిగి ఉన్నాం. దేవుని సన్నిధిలో నిలవబడే అట్టి మంచి జీవితాన్ని మనం కలిగి ఉంటే ప్రభు నిన్ను నన్ను హెచ్చింపబోతున్నాడు. ప్రభు నా జీవితంలో కార్యం చేయబోతున్నాడు. ప్రభు నిన్ను నన్ను దర్శించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరి, ఈ మాటలు వింటున్న మనము మన ప్రభు చిత్తానికి అప్పగించుకుందాం. ప్రభు కృపకు మనల్ని అప్పగించుకుందాం. దేవుడు రాజు ఎస్తేరును చూచినప్పుడు ఆమె మీద దయ పుట్టినట్లుగా ఈరోజు మన దేవునికి మన మీద దయ పుట్టబోతా ఉంది. మన దేవుడు మన జీవితంలో నూతన కార్యం జరిగించబోతున్నాడు. మన దేవుడు మన స్థితిగతులు మార్చబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని చేతులకు మనం వెళ్దాం. ఆయన పనికొచ్చే పాత్రగా నిన్ను నన్ను మలచబోతున్నాడు. పనికొచ్చే పాత్రగా నీ జీవితాన్ని నా జీవితాన్ని తయారు చేయబోతున్నాడు. నిష్ప్రయోజనమైన వారమే, ఎవరికి ప్రయోజనం లేని వారమే, వ్యర్థులమే, కానీ ప్రభు మనల్ని ప్రయోజకులుగా మార్చబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ మాటలు వింటున్న మనం ధైర్యం తెచ్చుకుందాం, బలపరచబడదాం విశ్వాసంలో. కొన్ని ప్రతికూల పరిస్థితులు వస్తాయండి దేవుని సన్నిధిలోనికి రానికుండా. కొన్ని ఆటంకాలు వస్తాయండి. ఆటంకపరిచే వారు వస్తారు, అభ్యంతరపరిచే వస్తారు.
దేవుని వాక్యం మనం చూస్తే యేసు ప్రభు శిష్యులట ఒకానొక సమయంలో ఒక వ్యక్తిని ఆటంకపరిచారంట. ఆ వ్యక్తి దయ్యములు వెళ్ళగొడుతూ ఉంటే, ఆ వ్యక్తి అద్భుతాలు చేస్తూ ఉంటే వీళ్ళు వెళ్ళి ఆటంకపరిచారు. ఎందుకు? యేసు దగ్గరికి వచ్చి చెప్తున్నారు, అయ్యా నీ నామం పేరట ఒకటి దయ్యములు వెళ్ళగొడుతుంటే మేము వాడిని ఆటంకపరిచితిమి. ఎందుకు వాడిని మీరు ఆటంకపరిచారంటే వాడు మనతో ఉండిన వాడు కాదు, మనతో ఉండిన వాడు కాదని వాడిని ఈరోజు ఆటంకపరిచేవారు మన జీవితంలో ఉన్నారేమో. ప్రతి చిన్నదానికి, ప్రతి పెద్దదానికి ఏమి చేయకుండా, ఏమి మనం ముందుకెళ్లకుండా మనల్ని ఆటంకపరుస్తూ, మన ఆత్మీయ జీవితాన్ని త్రొక్కుతూ, మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలహీనపరుస్తూ ఆటంకపరిచేవారు ఉన్నారేమో ప్రియ సహోదరి సహోదరుడా. ఆటంకపరిచే అక్కడ శిష్యులట ఆ వ్యక్తిని ఆటంకపరిచారంట. యేసుప్రభు అన్నాడు, మనకు విరోధి కానివాడు మన పక్షంగా ఉన్నవాడే. వాడు మనకు విరోధి కాడు, ఇంకా మన పక్షంగా ఉన్నవాడే. మనకు విరోధి కనివాడు మన పక్షంగా ఉన్నవాడే. వాడిని మీరు ఆటంకపరచవద్దు. నా పేరు మీద వాడు దేవుని కార్యాలు చేస్తా ఉన్నాడు, నా పరిచర్లు వాడు వాడబడుతున్నాడు. ఈరోజు ఒకరు వాడబడడం ఇష్టం లేదు, ఒకరు ఆత్మీయంగా ఎదగడం ఇష్టం లేదు. త్రొక్కాలని, ఆటంకపరచాలని ఈ లోక మనుషులు మనల్ని చూస్తున్నారేమో. బలహీనపరచాలని ప్రతి చిన్నదానికి తప్పులు వెతుకుతూ, ప్రతి చిన్న దాంట్లో మన బలహీనతలు ఎత్తిపెట్టి, ప్రతి చిన్న దాంట్లో మన లోపాలు ఎత్తిపెట్టి మళ్ళీ కృంగదీస్తూ, ఆటంకపరుస్తూ, బలహీనపరుస్తూ దేవుని కార్యాలు, దేవుని సన్నిధిలో మళ్ళీ త్రొక్కుతున్నారేమో ప్రియ సహోదరి సహోదరుడు. ఆ యొక్క అనుభవంలో మనం ఉన్నామేమో. కానీ ఆటంకపరిచే వారికి శ్రమ అని బైబిల్ చెప్తుంది. ఆటంకములు రాకపోవట అసాధ్యం, కానీ ఆటంకములు ఎవరి ద్వారా కలుగున వారికి శ్రమ. నిన్ను ఆటంకపరిచే వారికి శ్రమ రాబోతుంది. బాధపడకు, దుఃఖించకు, వేదన చెందాకు. నిన్ను ఆత్మీయంగా త్రొక్కాలని చూసేవారు, నిన్ను ఆత్మీయంగా బలహీనపరచాలని, నిన్ను ఆత్మీయంగా దేవునికి దూరం చేయాలని ప్రయత్నిస్తున్న ఆటంక వ్యక్తులను దేవుడు చూడబోతున్నాడు. వారికి శ్రమను దేవుడు అనుమతించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవైతే ఆటంకాల వైపు చూడకు, నేనైతే అభ్యంతరాల వైపు చూడొద్దు. మనం ఆటంకాల వైపు, అభ్యంతరాల వైపు చూసిన నాళ్ళు మన ఆధ్యాత్మిక జీవితం దేవునిలో నిలవబడలేము. ఎస్తేరు నిలవబడినట్లు ఆటంకాలు ఉన్నాయి, అభ్యంతరాలు ఉన్నాయి. రాజు పిలవకుండా వెళ్తే వారు చనిపోవాల్సిందే, రాజ్యం నుండి వెలివేయబడాల్సిందే. వస్తీకి పట్టిన గతి ఎస్తేరు కూడా పడుతుంది. అట్టి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి, ఆటంకాలు ఉన్నాయి. నపుంసకులు చెప్పి ఉండొచ్చు, హేగే చెప్పి ఉండొచ్చు, ఇంకా కొంతమంది చెప్పిండొచ్చు, ఎందుకు వెళ్తావు తల్లి, నువ్వు వెళ్తే రాజు నిన్ను అసహించుకుంటాడేమో. 30 రోజుల నుంచి రాజు నిన్ను పిలవడంలా, నిన్ను దూరం పెట్టాడు రాజు. నువ్వు ఇప్పుడు వెళ్తే నీకు ప్రతికూల పరిస్థితులు రావచ్చు, రాజు కోపాగ్ని నీ మీదకి రావచ్చు, రాజు నిన్ను శిక్షించొచ్చని అక్కడ ఉన్నవాడు చెప్పి ఉండొచ్చు. ఆటంకాలు వచ్చాయి, అభ్యంతరాలు వచ్చాయి. ఆటంకాల వైపు ఎస్తేరు చూల్లా, అభ్యంతరాల వైపు ఎస్తేరు చూల్లా, ప్రతికూల పరిస్థితుల వైపు ఎస్తేరు చూల్లా. వెళ్ళడం ద్వారా వచ్చే ఆ యొక్క ముందు జరిగే ఆ యొక్క పరిస్థితుల వైపు ఎస్తేరు చూల్లా. ఈరోజు ముందే భయపడుతూ ఉంటాం, ముందే ఆ పరిస్థితులు మనకు తలెత్తుతాయని భయపడుతూ ఉంటాం. అక్కడ ఏమి జరిగిందో, చిన్న జ్వరం వస్తానే ఇంకా నేను చనిపోతాను అనే ఒక భయం ఈరోజు వెంబడిస్తుందని మనుషుని. కానీ మన భయాందోళనలో ఆటంకాల వైపు, అభ్యంతరాల వైపు చూసిన నాళ్ళు మనం జీవితం పడిపోయిన జీవితం. పేతురు యేసు ప్రభువును చూసినంతసేపు సముద్రం మీద నడిచాడు 2 అడుగులు. ఎప్పుడైతే ప్రక్కనున్న గాలి వైపు, తుఫాను వైపు, అలల వైపు చూచాడో వెంటనే మునిగిపోయాడు. ఈ ఆధ్యాత్మిక జీవితంలో మనం ప్రభు దగ్గర నిలవబడాలన్నా, ప్రభు చేతిలోకి వెళ్ళాలన్నా ప్రభువును చూస్తూ ముందుకెళ్ళాలి. పక్కనున్న శ్రమల వైపు, పక్కనున్న ఆటంకాల వైపు, పక్కనున్న అభ్యంతరాల వైపు, పక్కనున్న వారి వైపు చూచిన నాళ్ళు మనం మునిగిపోయే వారమే. మన ఆధ్యాత్మిక జీవితం మునిగిపోయేది. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, మునిగిపోయే వారంగా, పడిపోయే వారంగా మనం ఉండొద్దు. కొన్ని వస్తాయి ఆటంకాలండి, కొన్ని అభ్యంతరాలు వస్తాయండి, కొందరు మనుషుల ద్వారా వస్తాయండి, కొన్ని బంధువుల ద్వారా వస్తాయండి, కొన్ని స్నేహితుల ద్వారా వస్తాయండి, కొన్ని దైవజనుల ద్వారా వస్తాయండి, కొన్ని ఈ లోక మనుషుల ద్వారా వస్తాయండి, కొన్ని అధికారుల ద్వారా వస్తాయండి, కొన్ని రాజకీయ నాయకుల ద్వారా వస్తాయండి. ఎవరి ద్వారా వచ్చిన ఆటంకముల్లో మనం నిలవబడితే ప్రభువు మనల్ని పనికొచ్చే ప్రయోజనకరమైన పాత్రగా ప్రభువు నిన్ను నన్ను మలచబోతున్నాడు. మనకంటూ ఒక రూపాన్ని ఇవ్వబోతున్నాడు, మన స్థితిగతులు మార్చబోతున్నాడు, మన లోపాలు సరిచేయబోతున్నాడు, మన ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రభు కట్టబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు విశ్వసిద్దామండి ప్రభు మాటలు.
అక్కడక్కడ ఒక చెంబు ఉందండి, అక్కడక్కడ లొట్టలు పడ్డాయి. అది మరలా సరి చేస్తే బాగొస్తుంది. లొట్టలు సరి చేయబడాలి. ఒక గోడ కడుతున్నారు, ఒక రాతి గోడ కట్టేటప్పుడు కొన్ని సుత్తి దెబ్బలు పడతాయి రాతికి సరిగా కూర్చోబెట్టాలని. ఒక గోడ తయారు చేసేటప్పుడు, ఒక గోడ కట్టేటప్పుడు రాయి మీద రాయి పెట్టి ఒక మట్టపు గుండనేసి రాయిని సరి చేస్తారు, గోడలో సరిగా కూర్చుందా కూర్చోలేదని. అప్పుడు 2 దెబ్బలు వేస్తాడండి రాయికి. ఈరోజు క్రీస్తులో మనం నిలవబడాలన్నా, క్రీస్తు చేతిలోకి రావాలన్నా మనం సరి చేయబడ్డానికి 2-3 దెబ్బలు పడతాయి. కానీ వాటిలో నిలవబడాలా, తట్టుకోవాలా, ఆ దెబ్బలు, ఆ శ్రమలు తట్టుకోవాలా, ఆ నిందలు తట్టుకోవాలా, అవమానాలు తట్టుకోవాలా. ప్రతికూల పరిస్థితులైనా, న్యాయ వ్యతిరేకంగా ఉన్నా, నశించిపోయినా మనం అవి తట్టుకొని నిలవబడితే మన ఉపవాస ప్రార్థన ప్రభు ఆలకించబోతున్నాడు. మన ఉపవాస ప్రార్థన ప్రభు అంగీకరించబోతున్నాడు. మన ఉపవాస ప్రార్థనలో ప్రభు నూతన కార్యాలు చేయబోతున్నాడు. మన ఉపవాస ప్రార్థన ప్రభు అంగీకరించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి ఇష్టకరమైన ఉపవాసం మనం చేయాలి. ఉపవాస ప్రార్థన ద్వారా ప్రభు కార్యాలు రుచి చూడబోతున్నాం. ఉపవాస ప్రార్థన ద్వారా ప్రభు కార్యాలు తలపోసుకోబోతున్నాం. ఈ ఎస్తేరు ఉపవాస ప్రార్థన, ఆమె నిలవబడ్డాన్ని బట్టి, ఆమె నిలవబడ్డం రాజు చూచినట్లుగా ఈ ఉదయం నీవు నేను నిలవబడితే ఈ ఉపవాసంలో ప్రభు మళ్ళీ చూడబోతా ఉన్నాడు. ప్రభు మన మీద దయ చూపబోతున్నాడు. ప్రభు మన మీద కృప చూపబోతున్నాడు. ప్రభు మన మీద ఆయన కనికరాన్ని చూపబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు విశ్వసిద్దాం. ఈ మాటలు వింటున్న మనం, ఈ దినం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు మళ్ళా విడిచిపెట్టద్దని ఈ మాటలు పట్టుకున్నాం. ఎలాగైనా శ్రమల్లో, నిందల్లో, అవమానాల్లో, పోరాటాల్లో, ప్రతికూలతల్లో ప్రభు సన్నిధిలో నిలవబడేది నేర్చుకున్నాం. ఈ దినం ఎస్తేరు నిలవబడింది. రాజు ఆమెను చూచాడంట. రాజు ఆమెను చూచినప్పుడు చూడగా ఆమె యందు దయ పుట్టెను. ప్రభు నిన్ను నన్ను చూచినప్పుడు ఆయన దయ మన మీదకి రాబోతోంది. ప్రభు నిన్ను నన్ను చూచినప్పుడు ఆయన కృప మన మీదకి రాబోతోంది. ప్రభు నిన్ను నన్ను చూచినప్పుడు ఆయన దయ నీపైకి నాపైకి రాబోతోంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన చూస్తున్నాడని ధైర్యం తెచ్చుకుని ఈ విశ్వాస పోరాటంలో ముందుకెళ్దాం. ప్రభు మనల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రతి ఒక్కరం, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరం ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. ఈ సమయంలో ప్రార్థిద్దాం. ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఎస్తేరు జీవితంలో, ఎస్తేరు మొర్దెకై ఆ యొక్క యూదులు ఉపవాసం ఉండి ప్రార్థించిన ప్రభు చేసిన కార్యం, న్యాయ వ్యతిరేకంగా ఉన్న ఎస్తేరు 3వ దినమందు లేచి రాజ సమ్ముఖానికి వెళ్ళి రాజ సమ్ముఖంలో నిలిచినట్లుగా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని సన్నిధికి దూరం అయిపోయామేమో, దేవుని సన్నిధికి అనాలోచనగా ఉన్నామేమో. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు మందిరములకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నాము. భక్తిహీనులు బలి అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. దేవుని మందిరంలోకి వెళ్తున్న మనము, దేవుని సన్నిధిలో నిలవబడాలనుకుంటున్న మనము, దేవుని సన్నిధిలో నిలవబడే మునుపు మన జీవితము, మన ప్రవర్తన సరి చేయబడాలి. మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని వాక్యంలో ఆయన చేతులకు మనం వెళ్ళాలంటే మన చెడుతనాన్ని మానుకుంటే ఆయన పశ్చాత్తాపడేవాడిగా, మన చెడుతనాన్ని మనం మానుకుంటే ఆయన కృప చూపువాడుగా ఆయన ఉన్నాడు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడు, ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఈ ఉపవాస ప్రార్థనలో ఆయన సన్నిధిలో నిలవబడే వారిగా మనం ఉంటే, మనలో లోపాలు ఉండొచ్చు, మనలో పాపం ఉండొచ్చు, మనలో అపరాధాలు ఉండొచ్చు, మనలో దోషాలు ఉండొచ్చు, మనలో నిందలు ఉండొచ్చు, అవమానాలు ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు, వేదన ఉండొచ్చు. కానీ ప్రభు వాటన్నిటిలో నిన్ను నన్ను విడిపించబోతున్నాడు. ప్రార్థన పూర్వకంగా ఉందాం. ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రములు తండ్రి, మహనీయుడ, మహాగణుడ, పరిశుద్ధుడ, నిత్య నివాసివైన గొప్ప దేవానికి స్తోత్రాలు. సర్వశక్తిమంతుడా మీకు స్తోత్రాలు. నమ్మదగిన వాడానికి స్తోత్రాలు. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు. ఉన్నతుడా మీకు స్తోత్రాలు. మహోన్నతుడానికి స్తోత్రాలు. పరిశుద్ధుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. గొప్ప దేవాన్ని కొందనాలు ఆయన. ఇదే కాల సమయంలో తండ్రి నీ పాదసముఖానికి వస్తున్నాం, నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను ఘనపరుస్తున్నాం, నీ నామాన్ని కీర్తిస్తున్నాం. ఉన్నతుడా, మహోన్నతుడా నీకు స్తోత్రాలు. సర్వశక్తిమంతుడా మీకు స్తోత్రాలు. అయా, ఈ ఉదయకాల సమయంలో నాయన ఈ ఉపవాస ప్రార్థనలు నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఎస్తేరు ఉపవాస ప్రార్థనలో ఎస్తేరు కలిగి ఉన్న నీతిని, ఎస్తేరు కలిగి ఉన్న భక్తిని, ఎస్తేరు కలిగి ఉన్న ఉపవాస ప్రార్థన చూచిన దేవుడు, ఎస్తేరును బలపరిచిన దేవుడు,
ఎస్తేరు భయపడినప్పుడు, ఎస్తేరుకు ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు, ఎస్తేరుకు ఆటంకాలు వచ్చినప్పుడు, అభ్యంతరాలు వచ్చినప్పుడు ఎస్తేరును బలపరిచిన దేవుడు. మొర్దెకై మాట్లాడగానే న్యాయ వ్యతిరేకంగా ఉన్న నేను రాజు నొద్దకు ప్రవేశించుదునని ఒక గొప్ప ధైర్యముతో ఆటంకాల వైపు ఎస్తేరు చూడలేదయ్యా. అభ్యంతరాల వైపు ఎస్తేరు చూడలేదయ్యా. ప్రతికూల పరిస్థితుల వైపు ఎస్తేరు చూడలేదు నాయన. నీ వైపు చూస్తూ ఎస్తేరు రాజు సన్నిధికి వెళ్ళినప్పుడు, రాజు ఎదుట ఆమెను చూచినప్పుడు ఆమె మీద రాజుకు దయ పుట్టించిన దేవుడు. దేవా, ఈ దినం నీ పాద సన్నిధిలో మమ్మల్ని నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాం. నీ పాద సన్నిధిలో మా ఆధ్యాత్మిక జీవితాన్ని నిలవబెట్టండి ప్రభువానికి స్తోత్రాలు. ఎక్కడో పడిపోయిన వారం, చారిపోయిన వారం, తప్పిపోయిన వారం, దుర్మార్గులం, దోషులం, పాపులం, నీచులం, అసహ్యులమైన మా జీవితాలను మీ సన్నిధిలో నిలవబెట్టు తండ్రి. ఒప్పుకుంటున్నామయ్యే ఉదయం మేము పాపాత్ములమని సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. పాపులమని ఒప్పుకుంటున్నాం, దోషులమని ఒప్పుకుంటున్నాం, నీచులమని ఒప్పుకుంటున్నాం, నీ దృష్టికి అసహ్యులమని ఒప్పుకుంటున్నాం, దుర్మార్గులమని ఒప్పుకుంటున్నాం. అయ్యా, నువ్వు కృప చూపడానికి కూడా అనర్హులమని ఒప్పుకుంటున్నాం. నీకు ప్రార్థించడానికి కూడా అర్హత లేని వారమని ఒప్పుకుంటున్నాం. నీ సన్నిధిలో నిలవబడడానికి కూడా అర్హత లేని, యోగ్యత లేని వారమని ఒప్పుకుంటున్నాం. దయతో మమ్మల్ని క్షమించయ్యా, మా దోషాలు క్షమించయ్యా, మా అపరాధాలు క్షమించయ్యా, మా పాపములు క్షమించయ్యా. అయ్యా, మమ్మల్ని నీతిమంతులుగా మార్చండి అయ్యా. మీ రక్తంతో మమ్మల్ని కడగండి అయ్యా. ఈ ఉపవాస ప్రార్థనలో దేవ మీరు మమ్మల్ని దృష్టించమని ప్రార్థిస్తున్నాం. అపవిత్రులం నాయన, ఏ మంచి బ్రతుకు లేని వారం తండ్రి, నీకు స్తోత్ర కృపతో జ్ఞాపకం చేసుకున్నాయని ఈ దినం ఈ మాటలు వినిన మమ్మల్ని, ఈ ప్రార్థన ఏకీవిస్తున్న మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రక్తంతో మమ్మల్ని కడగండి, శుద్ధీకరించండి, నీతిలో నిలవబెట్టండి అయ్యా, భక్తిలో నిలవబెట్టండి అయ్యా, విశ్వాసంలో నిలవబెట్టండి అయ్యా, ప్రార్థనలో నిలవబెట్టండి అయ్యా. అయ్యా, మా ఆధ్యాత్మిక జీవితంలో మమ్మల్ని నిలవబెట్టుతేవా నీ స్తోత్రాలు తండ్రి. నీ సన్నిధిలో నిలిచే భాగ్యం మాకు ఇవ్వండి అయ్యా. ఇర్మియాతో మాట్లాడిన దేవుడు, ఇర్మియా కుమ్మరి ఇంటికి పొమ్ము, నేను నీకు తెలియజేస్తానని. నీ సన్నిధికి వస్తేనే మీరు మమ్మల్ని బలపరిచే దేవుడు. నీ సన్నిధిలోకి వస్తేనే మా జీవితాన్ని సరిచేసే దేవుడు. నీ సన్నిధికి వస్తేనే మమ్మల్ని నాతో మాట్లాడే దేవుడు. నీ సన్నిధికి వస్తేనే మా ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచే దేవుడు. నీ సన్నిధికి వస్తేనే మా స్థితిగతులు మార్చగలిగిన దేవుడు. నీ సన్నిధికి, నీ చేతిలోకి వస్తేనే మాకంటూ ఒక రూపాన్ని సిద్ధపరచగలిగిన దేవుడు నాయన. నీకు స్తోత్రం. మా స్థితిగతులు మార్చండి. మా ప్రతి పరిస్థితిని ఎరిగిన దేవుడు, మా ప్రతికూలతలో మాకు తోడుగా ఉండే దేవుడు, మా స్థితిగతులు ఎరిగి ఉన్న దేవుడు నాయన. కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఈ దినం మీరే మమ్మల్ని బలపరచండి, శోధన నుండి విడిపించండి, బలహీనతల నుండి విడిపించండి, బాధకట్ల నుండి విడిపించండి. దుర్మార్గులం నాయన, పాపుల ప్రభు క్షమించయ్యా, నీ రక్తంతో కడుగయ్యా. మాలో ఉన్న లోపాలు తీసివేయి నాయన, మాలో ఉన్న పాపాలు తీసివేయి నాయన, మాలో ఉన్న దోషాలు తీసివేయి ప్రభువా. మీకు మాకు అడ్డుగా ఉన్న మా దోషములన్నీ మీరు క్షమించండి తండ్రి. ఉపవాసంలో స్థిరమైన హృదయం, నూతనమైన హృదయం దయచేసి. ఏ ఆటంకాల మధ్యలో, ఏ అభ్యంతరాల మధ్యలో, బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా, ఆప్తుల ద్వారా, లోక మనుషుల ద్వారా కలుగుతున్న ఆటంకాలు, అభ్యంతరాలు అన్నిటిలోండి దేవా మీరే మమ్మల్ని విడిపించండి, తప్పించండి, కీడుల నుండి విడిపించండి, శోధన నుండి విడిపించండి, బలహీనతలను విడిపించండి, బాధకట్లు తెంచివేయండి, మాంత్రికట్లు తెంచివేయండి, దుర్మార్గులు కట్టిన కట్లు తెంచివేయండి, ప్రతి వారి బంధకాలు మీరే తెంచివేయండి అయ్యా. రిబారా సీ రిబారా కారాలరామ కూరాలారామ రిబందర కందురు యారవా సీ రిబారాలరా. ప్రతి కట్లు తెంచివేయండి అయ్యా యేసు నామములో. అందరి బంధకాలు తెంచివేయి. ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా మాకు విడుదల కలుగును గాక, విజయము కలుగును గాక, గొప్ప కార్యాలు చూచుదుము గాక, నీ ఆత్మ కార్యాలు చూచుదుము గాక, పనికొచ్చే పాత్రలుగా మలచబడుదుము గాక, విలువైన పాత్రలుగా మలచబడుదుము గాక. దేవ కృప చూపించి బలపరచండి. కీడుల నుండి, శోధనను విడిపించండి. రోగాలతో, సమస్యలతో, ఇబ్బందులతో, పోరాటాలతో ఎంతమంది ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి వారికి విడుదల కలుగును గాక, ప్రతి వారికి స్వస్థత కలుగును గాక, ప్రతి వారికి ఆరోగ్యము కలుగును గాక, దయ్యపు కట్ల చేత బాధించబడుతున్న వారికి విడుదల కలుగును గాక, మాంత్రిక శక్తుల ద్వారా, చేతబడి శక్తుల ద్వారా, అంధకార శక్తుల ద్వారా బాధించబడుతున్న వారికి యేసు నామములో విడుదల కలుగును గాక. దేవా మీరు విడుదల ఇచ్చి మహిమ పొందు. ప్రతి వారిని బలపరచండి, నిలవబెట్టండి. మీ సన్నిధిలో మీకు పాత్రలుగా నిలవబెట్టండి, అర్హమైన పాత్రలు నిలవబెట్టండి. మా జీవితాలు సరిచేయండి, మా ఆధ్యాత్మిక జీవితాన్ని సరిచేయండి, మమ్మల్ని నీతిమంతులుగా మార్చండి, మమ్మల్ని భక్తిపరులుగా మార్చండి, మాలో స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించండి. దేవా నీకు స్తోత్రాలు తండ్రి. కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ఆయన, కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎంతమంది ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రభా, ప్రతి వారి జీవితంలో
దేవ మీ ఆత్మకార్యాలు జరిగించండి. ప్రతి వారి జీవితంలో అద్భుతాలు జరిగించండి. ప్రతి వారి జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరిగించండి. ప్రతి వారి జీవితంలో నీ మేలులతో నింపండి తండ్రి. నీకు స్తోత్రాలైనా మీరే దీవించండి, ఆశీర్వదించండి. ఆర్థిక ఇబ్బందులను విడిపించండి, పోరాటాలను విడిపించండి, మానసిక ఒత్తిడి నుండి విడిపించండి, రోగముల నుండి, రుగ్మతల నుండి శాంతిని, సమాధానం మీరు దయచేయండి దేవ. మీరే తప్పించి విడిపించండి. అందరి బంధకాలు తెంచివేయండి, అందరి బాధకట్లు తెంచివేయండి. ఈ ఉపవాస ప్రార్థనలో మీరు నిలువబడమన్న చోట మేము నిలువబడటానికి, మీ సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని అల్పులమైన మా అందరికి మీరు దయచేసి బలపరిచి స్థిరపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలండి. ప్రభు ఆయన మహిమ కలిగిన కృపను మనకు తోడుగా ఉంచి ఈ దినం ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఉపవాస కోడికలో ప్రభు సన్నిధిలో నిలవబడి ప్రభు చేతిలో మనం అర్హమైన పాత్రలుగా వాడబడ్డమే ప్రభు చిత్తం. ఈ దినం ప్రభు కార్యాల కొరకు ఎదురు చూద్దాం. ఈ ఉపవాసాలు ఇంకా మనం బలపరచబడదాం, ఇంకా మన ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకుందాం, ఇంకా మనం ప్రభువుకి ఇష్టకరంగా బ్రతుకుదాం. ప్రభువు మన లోపాలని సరిచేసి ఒక పనికొచ్చే పాత్రగా ప్రభువే మనల్ని మార్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు ప్రభు చూపిన ఇట్టి ఉచితమైన కృపను బట్టి, ప్రభు ఇచ్చినట్టి గొప్ప అవకాశాన్ని బట్టి, ప్రభు మనకిచ్చినట్టి గొప్ప ధన్యతను బట్టి ప్రభును స్తుతిస్తున్నాను. మరొకసారి మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. అంత మాత్రమే కాదండి, ఈ బ్రదర్ హనన్య అనే యూట్యూబ్ ఛానల్ అనేకులకు పరిచయం చేయండి, అనేకులకు సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులకి ఈ మాటలు మనం పంచుదాం. ప్రభు మాటలు ఇవి మన మాటలు కాదు, ఇవి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, మనల్ని ధైర్యపరుస్తున్నాడు, మనల్ని బలపరుస్తున్నాడు. ప్రభు మనల్ని ఉపవాసంలో సరిచేయాలని ఇష్టపడుతున్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభువు మన స్థితిగతులు మార్చాలని ఇష్టపడుతున్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభు మన పనికొచ్చే పాత్రగా ఆయన మనం తయారు చేయాలని ఇష్టపడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినం సిద్ధపడదామండి. అనేకులకు ఈ ఛానల్ పరిచయం చేద్దాం, లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేసుకుందాం. ఇంకా ఉపవాసాలు మిగిలి ఉన్న దినాలన్నీ 50 దినాలు ఉపవాసంలో బలపడదాం, సిద్ధపడదాం. ప్రభు కార్యాలు చూద్దాం, ప్రభు కృపలో వర్ధిల్లుదాం, బలపడదాం. ప్రభు అట్టి ధన్యకరమైన జీవితాన్ని మనందరికీ ప్రభు దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.